హాబీ ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తారు. హంటింగ్ ఇస్ లీగల్. ఎనస్థీషియా ఇవ్వకపోవటం అనేది పెళ్లి చూపులు పెట్టి ఒక అబ్బాయిని తీసుకొచ్చి కానీ సింహం ఏంటి సెడేషన్. నేను అంత టైం ఇవ్వలేను. పల్లెటూరులో వెళ్తాము, కాకులు కనిపిస్తాయి. సిటీలోకి వెళ్ళండి, కాకులు కనిపిస్తాయి. సింహాలు ఆల్రెడీ మీరు సింహంతో జర్నీ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఉందండి, మీ దగ్గర ఒక ఇగ్వానా ఉండేది. ఇప్పటిదాకా మీరు బ్రీడ్ చేసిన రెప్టైల్స్ లో అవి వెనమస్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఎక్సాటిక్ లో ఇప్పుడు ఎవరన్నా బ్రీడర్స్ మేము బ్రీడ్ చేయాలి అనుకుంటున్నాము, బిగినర్స్ అనుకుంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? చాలామంది ఏం చేస్తారు, ఒక అక్వేరియం తీసుకుంటారు, దాంట్లో మంచిగా కోకోపీట్ పరిచేస్తారు. నెంబర్ ఆఫ్ జీన్స్ వెళ్ళే కొద్దీ మారిపోతూ ఉంటుంది. హాయ్ గైస్, ప్రీవియస్ పాడ్కాస్ట్లో నెక్స్ట్ పాడ్కాస్ట్కి డాక్టర్ని తీసుకొస్తానని చెప్పాను. మీకు చెప్పినట్లుగానే ఈరోజు పాడ్కాస్ట్కి డాక్టర్ని అయితే తీసుకొచ్చాను. ఆయనే డాక్టర్ యుగేష్ గారు. ఈజ్ నాట్ ఓన్లీ డాక్టర్, ఈజ్ ఎ రెప్టైల్ బ్రీడర్ టూ. రెప్టైల్స్లో మనం చూసినట్లయితే చాలా వరకు చాలా సందేహాలు అయితే మనకు ఉంటాయి. సో అలాంటి సందేహాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో నేను ఆయన అడగడం జరిగింది. ఆయన నుంచి మనకు మంచి సమాధానాలు అయితే వచ్చాయి. అండ్ నేను పాడ్కాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి, మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని చూపించడానికి, ఒక కొత్త సబ్జెక్ట్ని మీకు చూపించడానికి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అన్నప్రాసం రోజున ఆవకాయలా కాకుండా చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే మొదలు పెడదాం. సింపుల్ గా బేసిక్ క్వశ్చన్ ఫస్ట్ అందరూ అడిగేదే, మీకు వెటర్నరీ తీసుకోవాలని అసలు ఎందుకు అనిపించింది? సో ఎట్లా అంటే బేసిక్లీ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెట్స్ అనేది లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెట్స్ ఉంటాయి. డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, బర్డ్స్ కానీ, కౌస్ కానీ. సో అట్లా ఉండే మా చిన్నప్పటి నుంచి. సో దానివల్ల నాకు నార్మల్గా యానిమల్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి, సో దట్ టర్న్డ్ అవుట్ ఇంటూ అ ప్యాషన్. సో దాని గురించి చిన్నప్పటి నుంచి ఐ వాస్ ఫిక్సేటెడ్, అంటే వెటర్నరీయే చేయాలి అని చెప్పేసి, బికాస్ లవ్ టువర్డ్స్ యానిమల్స్ మీద. సో నేను వెటర్నరీ దాని మీద వెళ్తారు. అండ్ ఎక్సాటిక్ ఏవైతే యానిమల్స్ ఉన్నాయో వాటి గురించి కొంచెం కొత్తగా న్యూసెస్ లో వాటిల్లో చూస్తుంటామండి. ఆల్బినో రైనో అని చెప్పని ఈ భూప్రపంచంలో మొత్తం ఒకటే ఉంది, అది కూడా ఈ మధ్యన చనిపోయింది అని చెప్పని వింటూ ఉన్నాం, వార్తల్లో వస్తున్నాయి. ఇంకా అలాంటి ఏమైనా ఉన్నాయండి ఎక్సాటిక్ లాంటివి రేర్ గా ఉండే యానిమల్స్ ఇవే ఉన్నాయి అని అంటే యానిమల్స్ ఏమైనా ఉన్నాయండి? అట్లే లేదు. ఇప్పుడు ఇండియాలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని ఒక బర్డ్ ఉంది. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఈ యానిమల్స్ అనేది లైక్ మేజర్లీ పోచింగ్ మీద కానీ, అంటే హంటింగ్ మీద, ఓకే, మెడిసినల్ యూజెస్ గురించి కానీ, దానికి దీనికోసం వాళ్ళు చంపడం జరిగింది. సో ఎట్లా అంటే గవర్నమెంట్ అనేది కానీ, లేకపోతే గవర్నమెంట్ ఒక్కనే బ్లేమ్ చేయడం కాదు. మనకు కూడా ఏంటంటే ఎన్వైర్న్మెంట్ మీద కానీ, యానిమల్స్ మీద కొంచెం ప్రేమ అది లేకపోవడం వల్ల స్టార్టింగ్ నుంచి అందరికీ ఉంటుంది కదా. కొందరికి యానిమల్స్ అంటే ఎలర్జీస్ కూడా ఉంటాయి, కొందరికి నచ్చవు, కొందరికి ఇష్టము, రైట్. సో అట్లా చాలా యానిమల్స్ అనేది ఎక్స్టెన్షన్ దగ్గరకు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ డోడో బర్డ్ ఉంది, అది హ్యూమన్స్ వచ్చిన తర్వాత ఎక్స్టెంట్ అయినాయి, రైట్. దాని తర్వాత కొన్ని వుల్ఫ్స్ ఇప్పుడు ఎక్స్టెంట్ అయిపోయినాయి, మళ్ళీ తీసుకొచ్చారు. సో ప్రాసెస్ జరుగుతుంది. సో హోప్ఫుల్లీ మేబీ ఫ్యూచర్లో మళ్ళీ మనం రైనోస్ని చూసే అవకాశం కూడా ఉండొచ్చు. రికవర్ చేయొచ్చు వాళ్ళ డిఎన్ఏ నుంచి, క్లోనింగ్ చేసి చేయొచ్చు. ఓకే. మామూలుగా మనకి మన చిన్నతనంలో, మీ చిన్నతనంలో కానీ లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ రాబందులు అనేవి చాలా ఎక్కువ చూస్తుంటారండి. మన దగ్గరికి వచ్చేసరికి చాలా తగ్గిపోయాయి, కొన్ని చోట్ల అసలు లేవు. ఒక్కొక్క చోట కూడా అక్కడ ఉండేవి అక్కడ ఉంటున్నాయి అని వినడం తప్ప ఈ మధ్యనైతే నేను ఎక్కడ చూడలేదండి. వాటికి గల కారణం ఏంటంటారు అసలు? ఇప్పుడు వల్చర్స్ అనేది చనిపోయిన యానిమల్స్ తినే స్పీషీస్, లైక్ స్కావెంజర్స్ అంటాం మనము మేజర్ వాటిని. సో ఇప్పుడు మనము అగ్రికల్చర్లో కానీ దేంట్లో అయినా సరే ఆవులు ఏం చేస్తాయి, మనం పెస్టిసైడ్స్ యూజ్ చేసిన మొక్కలు నై కూడా తింటాయి, రైట్. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం చనిపోయిన తర్వాత పెస్టిసైడ్స్ కానీ ఏదైనా సరే దాని బాడీలో ఉండిపోవటం వల్ల, ఓకే, ఎప్పుడైతే ఈ బర్డ్స్ వచ్చి చనిపోయిన డెడ్ బాడీని తినటం వల్ల సో అట్లా చనిపోయినాయి మోస్ట్ ఆఫ్ ద టైం. ఇంకోటి ఏంటంటే డిఫారెస్టేషన్ గురించి తెలిసిందే కదా, లైక్ ఇప్పుడైనా అర్బనైజేషన్ ఎక్కువ అవటం వల్ల ఫారెస్ట్ ల్యాండ్స్ కట్ చేయటము, సో వాళ్ళకి ఉండటానికి ఇల్లు లేకపోవటం, సో దానివల్ల అవి కొంచెం ఇదైపోయినాయి అంతే. అండ్ మీరు ఈ మధ్య ఇండియాలో ఏమైనా చూసారా వాటిని? లేదు, చాలా తక్కువ, చాలా రేర్గానే చూసాం అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనము పల్లెటూరులో వెళ్తాము, కాకులు కనిపిస్తాయి. సిటీలోకి వెళ్ళండి, కాకులు కనిపిస్తాయి. సేమ్
అది కూడా అంతే. వాళ్ళకి ఎక్కడైతే అవైలబిలిటీ ఎక్కువ ఉందో, సోర్సెస్ ఎక్కువ ఉన్నాయో అక్కడికి మూవ్ అవటం కోసం ప్రయత్నిస్తున్నాయి కూడా. ఓకే. అడవులలో నార్మల్గా సాధారణంగా వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయండి జంతువులకి? ఉంటాయి. అంటే జంతువులు అంటే ఓన్లీ జింకలే కాకుండా సింహాలు, పులులు, చిరుతపులులు, ఎందుకంటే మీరు వాటితో జర్నీ అనేది కొంచెం చేశారు కాబట్టి లైన్ తోటి వాటితోటి, సో దాని గురించి చెప్పని అడుగుతున్నాం. ఉంటాయండి. క్యాప్టివిటీలో డిఫరెంట్ ఉంటుంది యానిమల్, వైల్డ్లో డిఫరెంట్ ఉంటుంది, రైట్? ఇప్పుడు క్యాప్టివ్ యానిమల్స్లో ఇప్పుడు లెటెడ్ బి లయన్స్ కానీ టైగర్స్ కానీ ఏదైనా సరే మనం వాటికి వ్యాక్సినేషన్స్ ఇచ్చుకుంటాము, ఇవన్నీ చేసుకుంటాము. జూస్లో కానీ లేదంటే ప్రైవేట్ ఫార్మ్స్లో కానీ ఇచ్చుకుంటాము. సేమ్ థింగ్ ఎప్పుడైతే అడవికి వెళ్ళేసరికి వాటికి ఏమి ఉండవు, రైట్? వాళ్ళకి టెటానస్ వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దాని తర్వాత డిస్టెంపర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ వస్తాయి వాటికి కూడా. కానీ అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వైల్డ్లో మనం వాటిని 24 గంటలు మానిటర్ చేయలేము. సో దానివల్ల చనిపోతుంది యానిమల్. సో ఇంకోటి ఏంటంటే టెరిటరీస్ ఉంటాయి. మనం ఎప్పుడైతే క్యాప్టివిటీలోకి వస్తామో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్టికులర్ ఎన్క్లోజర్ అని చెప్పేసి అవి ఇస్తాం, వాటికి కావాల్సిన సోర్స్ని ఇస్తాము. బట్ అడవికి వెళ్ళేసరికి ఏంటంటే వాటికి అవి ఉండవు. వాటి ఫుడ్ అవే వేటాడుకోవాలి, వాటి టెరిటరీని అయ్యే మార్క్ చేసుకోవాలి, టెరిటరీ కోసం గొడవలు పడాలి. అవి గొడవలో ఇంజురీస్ అయ్యి దాని తర్వాత స్టెప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, రైట్? సో ఇట్లా వైల్డ్ యానిమల్స్ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే మనం క్యాప్టివిటీలో తీసుకుంటే. సో అట్లా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి వైల్డ్లో. మనకి సాధారణంగా ఈ పులిగోర్లు అనేది ఒకటి ఉందండి. సో ఆ పులిగోర్ల గురించి, ఈ పులుల్ని వాటిని వేటాడి చంపడాలు లాంటివి, ఇలాంటివి మీరు వేరే కంట్రీలో చేసి వచ్చారు కాబట్టి మన ఇండియాలోనే కాకుండా ఆ కంట్రీలో ఏమైనా ఇలాంటివి ఏమైనా చూసారా? పులిగోర్లు అని చెప్పాను. సో నేను ఒక ప్రైవేట్ ఫామ్లో ఇంటర్న్షిప్ చేశాను ఒక చోట, సో నేమ్ తీసుకోకూడదు అంతే. సో ప్రైవేట్ ఫామ్లో ఇంటర్న్షిప్ చేస్తే ఆయన అక్కడ బిలియనర్, బేసిక్లీ వెరీ రిచ్ ఫ్యామిలీ. సో ఆయనకి ఏంటంటే అరౌండ్ ఒక 300-400 ఎకరాల్లో ఒక జూ ఉంది. 300 to 400 acresలో ఒక జూ, ప్రైవేట్ జూ ప్లస్ ఫుల్ రిచ్ ఆయన. ఎట్లా అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద సిటీ అయింది. అలాంటి జూలో నేను ఒకసారి ఇంటర్న్షిప్ చేశాను. సో వాళ్ళకి ఏంటంటే ఒక హాబీ ఉంది. అది ఎట్లా అంటే మనం పులిగోర్ల కోసం ఎట్లయితే వెళ్తామో దట్ నావల్ చూస్తాము, అండ్ హాబీ ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తారు వేర్ హంటింగ్ ఈజ్ లీగల్. ఓకే ఇండియాలో హంటింగ్ ఇల్లీగల్, బట్ లీగల్. కానీ వేరే కంట్రీస్లో హంటింగ్ ఈజ్ లీగల్. సో ఆయన ఆ కంట్రీస్కి వెళ్ళి యానిమల్స్ని చంపి దాని స్కిన్ మొత్తం మీకు తీసుకొచ్చి ఆయన జూలో ఒక సపరేట్ మ్యూజియం పెట్టుకున్నాడు. ఆయన ఎన్ని యానిమల్స్ అయితే చంపాడో ఆ స్కిన్ అక్కడ డీస్కిన్ చేయించి ఆ స్కిన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రిజర్వ్ చేసి దాంట్లో ఇప్పుడు ఎట్లా చేశారంటే గేదెల దగ్గర పిల్ల చనిపోయినప్పుడు దాని లోపల మీట్ తీసేసి దాని లోపల ఇది పెట్టేసి గేదె ముందు పెడతారు, అట్లా ఆయన అక్కడ చేసి ఆ మ్యూజియంలో ఎన్ని యానిమల్స్ చంపారు ఆయన సొంతంగా చేతిలో చంపిన ఎన్ని యానిమల్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఆ మ్యూజియంలో పెట్టుకున్నాడు ఆయన. సో ఇదొక యాక్ట్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ యాక్ట్ ఏంటంటే కొన్ని కంట్రీస్లో లీగల్, కొన్ని కంట్రీస్లో ఇల్లీగల్ యానిమల్స్ ఉన్నప్పుడు. సో ఆయన చేసుకున్న అదే. సో చూశాను ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. ఆయన దాంట్లో ఏంటంటే నేను ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ చూశాను. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఆయన ప్రైవేట్ జూలో కాదు, చంపిన కలెక్షన్లో ప్రైవేట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఆయన దగ్గర. సో ఇంకోటి ఏంటంటే నైల్ క్రొకోడైల్స్ ఉన్నాయి, లైక్ అరౌండ్ 10 feet, 12 feet, 15 feet ఆ సైజ్వి. సో రేర్గా కలెక్షన్ ఉన్న యానిమల్స్ అన్ని చంపిన అన్నీ ఆయన పెట్టుకున్నాడు. ఆల్మోస్ట్ ఒక 80 to 90 స్పెసిమెన్స్ ఉంటాయి అక్కడ. ఆయన చేతిలో చంపి ఆయన చంపి అక్కడ పెట్టుకున్నవి. ఓకే. అండ్ మా దగ్గర ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి, అవి చాలా మూఢనమ్మకాలలాగా వాటిలాగా ఉన్నాయన్నమాట. సో మేము ఎంత చెప్పినా సరే జనాలు నమ్మరు. యాజ్ అ డాక్టర్గా మీరు చెప్తే అన్న జనాలు తెలుసుకుంటారు వాటి గురించి. ఓకే ఇది ఇలా కాదనమాట, నిజం ఇది అనేది తెలుసుకుంటారని చెప్పిన ఉద్దేశంతో అడగడం జరుగుతుంది. ఫస్ట్ది ఏవైతే మన తాబేళ్ళు ఉంటాయి కదండి, రెడ్ ఇయర్ అంటారు కదా, రెడ్ ఇయర్ స్లైడర్స్, వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నార్మల్లీ పెట్ షాప్స్లో కానీ ఏమైనా చెప్పేది ఏంటంటే దానికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది ఫుడ్ మానేస్తే ఎండలో పెట్టండి తగ్గిపోతుంది, దానికి ట్రీట్మెంట్ ఉండదు, అసలు మీకు తాబేలు అనే దానికి ట్రీట్మెంట్ ఉండదు అని చెప్పి అంటారు. ఆల్రెడీ వాటికి మీరు ట్రీట్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి సో అసలు దానికి ట్రీట్మెంటే ఉండదు, అవి అలాగే ఉంటాయి, ఎండలో పెట్టేస్తే తగ్గిపోతాయి అంటారు. దాని మీద మీరు ఏం చెప్తారు, నిజమేనా అది? సేమ్ ఇప్పుడు ఎట్లా అంటే
టర్టిల్ అనేది ఒక రెప్టైల్. ఓకే, ప్లస్ ఏంటంటే రెప్టైల్స్, ఎవ్రీ రెప్టైల్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. మనం ఏంటంటే వామ్ బ్లడెడ్ యానిమల్స్. రెప్టైల్స్ అనేది కోల్డ్ బ్లడ్. సో డిఫరెన్స్ ఏంటంటే మనము మన సరౌండింగ్ ఉన్న టెంపరేచర్స్కి ఈజీగా మనం అడాప్ట్ అయిపోతాము. కోల్డ్ బ్లడ్ యానిమల్స్ అడాప్ట్ చేసుకోలేము, వాళ్ళకి కొన్ని ఎక్స్టర్నల్ సోర్సెస్ కావాలి, ఇవన్నీ కావాలి. సో అందుకే లైక్ మీరు బయట ఎక్కడైనా చూసినా సరే పాములు కానీ లేదంటే ఉడుములు కానీ కొంచెం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చి బయట బాస్కింగ్ ఎండలో కూర్చుంటాయి. సో వీళ్ళేమనుకుంటారంటే అక్వేరియం షాప్స్లో కానీ ఏదైనా సరే దానికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే తీసుకెళ్ళి ఎండలో పెడతాం అనేది కరెక్ట్ కాదు. ఆ ఎండ అనేది జస్ట్ ఒక మెటబాలిజం బూస్ట్ చేయడానికి దానికి అంతేగాని దానివల్ల తగ్గటం కానీ ఏం జరగవు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలియాలి కదా. ఇప్పుడు ఒక యానిమల్ పెడుతున్నాము, దేనికి పెడుతున్నాము, దానికి ఏదో ప్రాబ్లం అయింది, అది ఏంటి అని తెలుసుకోకుండా మనం ఇష్టం వచ్చిన పెడితే అది అవ్వదు కదా. సో అలాంటి కేసెస్లో కూడా అయితే ఎట్లా అంటే ఓవర్ హీట్ అవ్వటం వల్ల చనిపోయే యానిమల్స్ ఉంటాయి ఎక్కువ సేపు బయట పెట్టడం వల్ల. సో ఒక్కొక్క దాన్ని ఒక ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి, కానీ ఏది పెట్టి ఎండలో పెడితే అది సెట్ అయ్యేది అనేది అస్సలు ఇది కాదు. చాలామంది ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తారంటే ఒక పెట్ తెచ్చుకునే ముందు దాని గురించి హోంవర్క్ చేయరు. ఇప్పుడు పెట్ తెచ్చుకుంటే ఏముంది, నా దగ్గర ఒక 1000 రూపాయలు నేను టర్టిల్ కొనియాలి, తెచ్చాడు మనం కొనియాలి. కానీ దాని వెనకాల జరగాల్సిన దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లైక్ హోంవర్క్ కానీ అసలు ఎట్లాంటి స్పీషీస్ అది, దానికి ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ కావాలి, ఎట్లాంటి ఎన్క్లోజర్ ఇవ్వాలి అని చెప్పేసి మనం స్టడీ చేయము. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ చాలా మంది జస్ట్ తీసుకొని వచ్చేస్తారు, రైట్. ఇప్పుడు రెడ్ ఇయర్ స్లైడర్ ఉంది, కొన్నప్పుడు ఎంత ఉంటుందండి, ఈ సైజు వస్తుంది, ఒక కాయిన్ సైజు, రైట్, ఒక 10 రూపాయల కాయిన్ సైజు ఉంటుంది. విత్ ఇన్ అ ఇయర్ కానీ 2 yearsలో కానీ అది సైజ్ పెరిగిపోద్ది, అవునా. వీళ్ళు ఏం చేస్తారు, సార్ చిన్నప్పుడు కొంచెం ఈ సైజ్ టబ్లో పెడితే ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ టబ్లో పెడదామని చెప్పేసి దాన్ని అట్లా పెంచుతారు. సో దానివల్ల ఫస్ట్ మేజర్గా ప్రాబ్లమ్స్ అక్కడ స్టార్ట్ అయిపోతాయి. సో దానివల్ల ఇవన్నీ లీడ్ అవుతూ ఉంటాయి, దానికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ ఏంటి, వీళ్ళకి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా ఈ పెట్ షాప్ దగ్గరికి వెళ్తారు, అది మెయిన్ రీజన్. సో పెట్ షాప్ దగ్గర వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి సగం తెలుసు సగం తెలియకుండా ఉంటారు. ఎందుకంటే బేసిక్లీ వాళ్ళు దాన్ని ఇంకా స్టడీ ఏం చేయలేదు కదా, తీసుకొచ్చాము అమ్మాము, దట్స్ ద డ్యూటీ. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏదో ఒకటి చెప్తారు వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు, సరేనా అట్లా పెడతారు. ప్రాబ్లమ్ సివియర్ అయితే ఒక 1 point of time చనిపోద్ది, మళ్ళీ వెళ్తారు, మీరు చెప్పారు నేను ఇలా పెట్టింది చనిపోయింది అంటారు. అవునా, అసలు చనిపోయిన దానికి ఏం చేయగలుగుతాం, ఇంకోటి తీసుకోండి అని చెప్పి ఇంకోటి అంటారు. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ వెనకాల. సో అట్లా చేయమాకండి. ఇప్పుడు ఏదన్నా యానిమల్కి ఏదన్నా ఇష్యూ అనిపిస్తుంటే మీరు ఫస్ట్ ఒక డాక్టర్ కన్సల్ట్ అవ్వండి, ఓకే. వాళ్ళతో ఒపీనియన్ తీసుకోండి ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి అని చెప్పేసి. అది బెస్ట్ పాయింట్ వీటిలో మేము చూసుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే గబ్బిలాలకి కళ్ళు అసలు కనిపించవు, నైట్ టైమ్స్ మాత్రమే కనిపిస్తాయి, పగలు అసలు కనిపించవు కళ్ళు. లేదండి, గబ్బిలాలకి కళ్ళు కనిపిస్తాయి కానీ ఏంటంటే అవి ఎకోలోషన్ వల్ల ఏం చేస్తుంది అంటే ఒక వాయిస్ని మిమిక్ చేస్తుంది అది. సో అది వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చిన దాన్ని ఇది ఉంటుంది కదా, ఒక వాయిస్ని వదులుతాయి. సో వెళ్ళి వచ్చిన ఫ్రీక్వెన్సీ దాన్ని బట్టి అది అక్కడ నుంచి వెళ్ళాలా లేదా అని చూస్తుంది. కళ్ళు కనిపిస్తాయి, వాళ్ళు కళ్ళు కనిపించమని ఏమి ఉండదు. ఓకే. అండ్ డాగ్స్కి కలర్స్ కనిపించవు. డాగ్స్కి ఏంటంటే కలర్స్ కనిపిస్తాయి కానీ ఏంటంటే మనలాగా కనిపించవు వాళ్ళకి. సో అది డిఫరెన్స్. కలర్స్ కనిపిస్తాయి కానీ అంటే మనం ఎట్లా ప్రతి రంగుని చూస్తామో అవి చూడలేకపోతాయి అవి. సో అక్కడ ప్రాబ్లం ఉంటుంది మేజర్గా. ఏంటంటే కొన్ని బ్లూ కనిపిస్తుంది వాళ్ళకి, ఎల్లో కనిపిస్తుంది, గ్రీన్ రెడ్ మీద ఒకసారి డిస్టింగ్విష్ చేయలేవు అవి, అంతే. ఇప్పుడు కనిపిస్తాయి అంతేగాని బ్లాక్ అండ్ వైట్ అట్లే కనిపిస్తుంది వాళ్ళు కలర్స్. ఇంకోటి సినిమాల ప్రభావం ఒకటి ఉందండి ఎద్దులకి, అది కూడా మెయిన్గా మెయిల్ క్యాటిల్కి మాత్రమే రెడ్ శారీ నచ్చదు, రెడ్ కలర్ నచ్చదు. ఓకే. సో ఎద్దుని పక్కన పెట్టండి ఫస్ట్, ఇది ఒక యానిమల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఇప్పుడు మనం ఉన్నాము, మన ముందు ఏదన్నా మూవ్ అయితే మనం దానికి వెళ్ళి చూస్తూ ఉంటాం, రైట్. పామైనా సరే ఎద్దైనా సరే దాని ముందు కదిలే దాన్ని బట్టి చూస్తుంది. ఇప్పుడు ఎద్దుకి రెడ్ కలర్ అని ఏమి ఉండదు, ఓకే. మీరు దాని ముందు అదే రెడ్ కాకుండా మీరు అదే గ్రీన్ కలర్ పెట్టి ఊపండి దాని బట్టి వస్తుంది. ఎందుకంటే అది మూవ్మెంట్ బట్టి కదిలిద్ది కానీ యానిమల్ అక్కడ ఏ కలర్ ఉంది నాకు రెడ్డే కావాలి, రెడ్ ఏమంటే టార్గెట్ చేస్తాను ఏముండదు. సో మూవ్మెంట్ మొత్తము
ఒక పాము అనుకోకుండా మన సరౌండింగ్స్ లోకి వచ్చినప్పుడు లేదా మన స్పేస్ లోకి వచ్చినప్పుడు దాన్ని రెస్క్యూవర్స్ తో పట్టించి వేరే చోట వదిలించడం అనేసి కొంతమంది చంపేస్తుంటారండి. సో అలా చంపేసినప్పుడు ఇక్కడ ఇది చాలా మంది టీవీస్ లో ఇంటర్వ్యూస్ లో చూసి ఉంటారు. వాళ్ళు అందులో చెప్తున్నది ఏంటంటే ఒక పామును కొట్టినప్పుడు అది చనిపోతున్నప్పుడు దాని బాడీలోంచి ఒక టైప్ ఆఫ్ కెమికల్ అనేది రిలీజ్ చేస్తుంది. సో అలా రిలీజ్ చేయడం వల్ల అది మేటింగ్ టైంలో ఏవైతే రిలీజ్ చేయాలో ఆ టైప్ ఆఫ్ సెంట్ అనేది రిలీజ్ చేస్తుంది. దానివల్ల మెయిల్ అయితే ఫీమేల్ని అట్రాక్ట్ చేస్తుందని లేదా ఫీమేల్ అయితే మెయిల్ని అట్రాక్ట్ చేస్తుందని అని చెప్పని ఒక మాట అయితే ఉందండి. అది ఎంతవరకు నిజమేనా? లేదండి. ఇప్పుడు ఒక యానిమల్ మీరు చంపిన తర్వాత అది అట్రాక్ట్ అయితే చేయదు. చాలా అసలు సెంట్రీ ఏది రిలీజ్ అయినా సరే, ఇప్పుడు అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాముని చంపారు, ఓకే, బై మిస్టేక్ అటువైపు నుంచి వేరే ఏదైనా పాము వెళ్తుంది, దాన్ని చూసి ఏమనుకుంటారు, దీన్ని చంపాం కాబట్టి ఆ పాము వచ్చింది అనుకుంటారు కదా. జస్ట్ ఒక కోఇన్సిడెన్స్ మాత్రమే. ఒక పాముని చంపినంత మాత్రాన దాన్ని స్మెల్ పట్టుకొని వేరే పాము వస్తాం, అదేం జరగదు. ఓకే, అది ఛాన్సే లేదు అసలు. అంటే లేదంటే ఒక పాము మేటింగ్ టైంలో ఉన్నప్పుడు ఏదైతే సీజన్ ఉంటుంది కదండి, వాటికి కూడా ఒక సీజన్ ఉంటుంది కదా, మేటింగ్ సీజన్. సో మేటింగ్ సీజన్ లో ఉన్నప్పుడు అది ప్రతి చోట దాని సెంట్ ని దాని బాడీ యొక్క ఏమంటారు అండి, అది సెంటే కదా అంటారు, ఫెరమోన్స్ అంటారు. ఫెరమోన్స్. ఆ ఫెరమోన్స్ ని అక్కడక్కడ రిలీజ్ చేస్తూ వెళ్తుంటుంది పాము. సో దాని వల్ల కూడా వేరే పాములు వచ్చే ఛాన్సెస్ దాని వల్ల వస్తుంది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకు అనుకోండి, పెళ్లి చూపులు పెట్టి ఒక అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి చూపించి ఇది పెళ్లి కొడుకు వీళ్ళు పెళ్లి కొడుకుతాడు అంటారు. కానీ ఆ వైల్డ్కి వచ్చేసరికి అట్లా ఉండదు కదా. సో అట్లా ఏంటంటే మేట్స్ని వాటికి అంతా అవే ఫైండ్ అవుట్ చేసుకోవాలి, రైట్. సో దానికోసం అని చెప్పేసి ఇది సెంట్ గ్లాండ్స్ నుంచి వెనక నుంచి ఫెరమోన్స్ అనే దీన్ని హార్మోన్స్ వదులుతాయి. సో దాన్ని బేస్ చేసుకొని వేరే పాము అనేది దాని వెనకాల కానీ ఆ సెంటెన్ ఫాలో అవ్వకుంటే వస్తుంది. అంతే తప్ప మిగతా ఏముండదు. జస్ట్ ఆ మేటింగ్ సీజన్ ఒక్కటప్పుడు. సో ఇవన్నీ అంటే మేల్ ఫీమేల్ ఎక్కడున్నాయి అని చెప్పేసి వాళ్ళకి తెలియాలి, ఏ పాత్వే నుంచి వెళ్తుందని తెలియాలి. సో దానివల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే స్నేక్ షెడ్డింగ్ ఉంటుంది కదా. సో మేటింగ్ సీజన్ టైంలో వాటి నుంచి కూడా ఫెర్మోన్స్ ఒకసారి వదిలేస్తుంది. అంటే షెడ్ అయింది అనుకో స్నేక్, ఫెర్మోన్స్ అందులో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు ఆ స్నేక్ స్కిన్ స్మెల్ తీసుకొని అట్లా వస్తాయి. కానీ చంపి దానివల్ల ఏదో కెమికల్ రిలీజ్ అయ్యి దానివల్ల పాము రావటం అనేది కోఇన్సిడెన్స్, అంతేగాని నిజంగా జరగదు. అది ఒక వైల్డ్ యానిమల్స్ అంటే క్రూర మృగాలు, ఈ సింహాలు, ఆల్రెడీ మీరు సింహంతో జర్నీ చేస్తున్నారు, ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు అంటే మీరు వైల్డ్ లైఫ్లోకి వెళ్ళి చేసినప్పుడు కానీ లేదా మీ దగ్గర రెస్క్యూ దాంట్లో మీ దగ్గర ఉన్నప్పుడు కానీ మీరు తీసుకునే జాగ్రత్తలు ఏముంటాయండి వాటికి ట్రీట్మెంట్ చేసేటప్పుడు? వాటికి ప్రతిసారి ఈ ఎనస్థీషియా ఇవ్వాల్సిందేనా, లేకపోతే? ఎనస్థీషియా ఇవ్వకపోవటం అనేది లైక్ సిచ్యువేషన్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు మెడికేషన్ ఏమి ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి వాళ్ళకి ఏంటంటే జస్ట్ టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ ఇస్తాం వాళ్ళకి. వాటి సెడేషన్ మేము ఫుడ్తో పాటే కలిపేసి ఇస్తాము. ఓకే, ఏదైతే మీరు రెస్క్యూ చేస్తున్నారో వాటిని. ఓకే, ఇప్పుడు లేదు వైల్డ్ లైఫ్లో అంటే అడవిలోకి వెళ్ళి చేసాక ఖచ్చితంగా సెడేషన్ ఇవ్వాల్సిందే. ఒక డిస్టెన్స్ పెట్టుకొని ఆ డిస్టెన్స్లోని సెడేషన్ ఇచ్చి టైం చూసుకొని, ఎందుకంటే సెడేషన్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఒక పర్టికులర్ టైం వరకు యాక్ట్ చేస్తుంది. ఓకే, సో కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లా ఉంటాయంటే యానిమల్స్ సెడేట్ అయ్యే ఉంటుంది, కానీ సింహం ఏంటి సెడేషన్ ఇచ్చిన తర్వాత కూడా మత్తులో అరుస్తుంది. సో అలాంటి టైం ఏమైతే ఇప్పుడు ఒక టీం ఉంటుంది, మా టీంతో వెళ్తాము, నేను ఆ టైంలో అది అరిసినప్పుడు అందరూ భయపడతాం. లైక్ అది ఆబ్వియస్, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంటుంది దానికి సెడేషన్ టైం. సో ఈ ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 to 10 minutes ఉంది అంతే. మనం ఇచ్చే డోసేజ్ బట్టి సెడేషన్ పెరుగుతూ ఉంటుంది. ప్లస్ ఏదైనా సెడేషన్ ఎక్కువ ఇచ్చినా సరే యానిమల్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని దానికి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అని చూసుకొని, ఓకే, ఆ ఇచ్చిన టైంలో, ఎందుకంటే ఇచ్చేటప్పుడు మాకు క్యాలిక్యులేషన్ ఇంత టైం వరకు యాక్ట్ చేస్తుంది. సో ఆ టైం గ్యాప్ అయిపోయే లోపు మేము దిగాలి, దాన్ని పట్టుకోవాలి, మొత్తం పండు పెట్టేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి అది లేచేలోపు మేము అక్కడ నుంచి వెళ్ళాలి. ప్లస్ దీంతో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహాలతో చేస్తున్నాము, ఈ సింహాలు ఎప్పుడైనా గుంపులో తిరుగుతాయి, రైట్, ఒంటరిగా తిరగవాలి ఒక గుంపు నుండి. దీంతో పాటు వేరే సింహాలు కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవాలి, అవి రాకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దానికోసం ఇద్దరు గన్మ్యాన్స్ ఉంటారు, వాళ్ళని లైక్ మొత్తం చూసుకొని మా దగ్గర రానివ్వకుండా చూసుకుంటాము. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, అండ్ మీరు వైల్డ్ లైఫ్లో చేస్తున్నప్పుడు ఏమన్నా ఇలాంటివి ఏదన్నా ఎన్కౌంటర్స్ ఏమన్నా చూసారా, లైక్ ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? చేసాము. లైక్ ఏంటంటే చెప్పే కదా, అది ఎనస్థీషియాలో ఉన్నా సరే ఒకసారి అరిసింది. మేమేమనుకున్నాము లైక్ ఆ టైంలో లైక్ డ్రాప్ అయిపోయిందేమో ఎనస్థీషియా దానికి మొత్తం అయినా సరే, బట్ కొనుక్కొనే ఉంది సింహం.
సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే. సో జరిగినప్పుడు మనం జస్ట్ కొంచెం ధైర్యం తీసుకొని మనకి ఇచ్చిన టైంలో మొత్తం అవగొట్టేయాలండి. అదే ఇచ్చిన టైం స్పాన్లో మనం ఆ సెడేషన్ బట్టి ఇచ్చిన టైం స్పాన్లో మొత్తం ట్రీట్మెంట్ కానీ మళ్ళీ దాన్ని ఒక్కొక్కసారి ఏమైందంటే యానిమల్ లెగదు. ఓకే, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి యానిమల్ లెగదు, మళ్ళీ దాన్ని రెజరెక్ట్ చేయాలి, వేరే డ్రగ్స్ వాడాలి దాన్ని లేపడానికి. సో ఏంటంటే ఒక యానిమల్ సెడేట్ చేసిన తర్వాత సెడేట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని అలా మానిటర్ చేయాలి. ఇక అది లేచి మళ్ళీ దాని నార్మల్ యాక్టివిటీస్లోకి వచ్చిందా లేదా అని చెప్పేసి దాని మీద కన్నేసి ఉంచి సో అంత నార్మల్ ఉంటే అప్పుడు మేము వెళ్ళిపోతాం అక్కడ నుంచి. సో అట్లా జరుగుతుంది. ఇవే కాకుండా అంటే జస్ట్లో మిస్ అయిపోయాం రా బాబు, ఇలాంటివి ఏమైనా చేశారా అని? అలాంటి ఎప్పుడు అవ్వలేదు, అంత రిస్క్ ఏం తీసుకోం బస్. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ యానిమల్స్తో చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న మిస్టేక్ మొత్తము లైఫ్ తీసుకునే దాకా వెళ్ళిపోతుంది. ఒక చిన్న క్రొకడైల్స్ కానీ ఏదైనా సరే ఒక చిన్న మిస్టేక్ ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రొకడైల్స్ మేము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు క్రొకడైల్స్ మేము సెడిషన్ ఏమి ఇవ్వము జనరల్గా. ఓకే, సో అది ఎట్లా అంటే ఒక రోప్ ఉంటుంది, ఒక టీమ్ ఉంటుంది. ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ రోప్ని దాన్ని నోట్కి వేస్తాము. ఓకే, ఉచ్చు లాంటిది అది. ఉచ్చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ క్రొకడైల్ తిరిగిపోతుంది, దాని డెత్ రోల్ అంట బేసిక్లీ. ఒక క్రొకడైల్ తిరిగిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ అది పట్టుకొని ఉంటాం మేము తారుతో. సో అదంతా తిరిగిపోయిన తర్వాత ఒక పొజిషన్కి ఆగిపోతుంది క్రొకడైల్, అంటే అలసిపోయి కానీ ఏదైనా ఆగి. అప్పుడు ఏం చేస్తామంటే ఒక క్లాత్ని తీసుకొచ్చి దాన్ని బాగా తడిపేసి దాని ముఖం మీద వేసేస్తాము. ఓకే, ముఖం మీద వేసినప్పుడు ఏమైంది మొత్తం అది బ్లాంక్ అయిపోయి కొంచెం రిలాక్స్ అయ్యింది యానిమల్. ఓకే, లైక్ ఎగ్జాటిక్స్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా మేజర్గా మేము అది చూసుకుంటాం, కొంచెం కళ్ళు కప్పేయటం కానీ ఏదైనా సరే, ఎందుకు కొంచెం బ్లాంక్ అయినప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యింది యానిమల్. సో ఎప్పుడైతే అది కొంచెం ప్రశాంతంగా అయినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, వెనకాల ఫస్ట్ ఒక ఆయన వస్తాడు. ఓకే, వచ్చి దాన్ని వెనకాల కూర్చొని ఫస్ట్ దాన్ని నోటిని ఇట్లా మూసేసి క్రొకడైల్ టిప్పుని పట్టుకుంటాం మేము. బేసిక్లీ మూసుకొని సైడ్ నుంచి ఆ టిప్పుని పట్టుకొని ఫస్ట్ ప్లాస్టర్ వేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టర్ వేయలేదు, జస్ట్ పట్టుకున్నాం. అది ఎనీ టైం ఆ జాబ్ అవర్ ఎక్కువ ఉంటుంది, ఎనీ టైం అది నోట్ వేసి పట్టుకోగలదు. సో అది ఓపెన్ చేయకోకుండా ఉండటానికి మేము దానికి ప్లాస్టర్ కానీ ఇవన్నీ వేసి సో అప్పుడు దాన్ని అక్కడ నుంచి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత మళ్ళీ పంపిస్తాం. ట్రీట్మెంట్ చేసేటప్పుడు అయితే సెడేషన్స్ కానీ ఇవన్నీ ఇస్తాం, బట్ రీస్ట్రెయిన్ చేసేటప్పుడు ఇవ్వము. చాలా మంది ఎక్సాటిక్ ఏవైతే స్పీషీస్ ఉన్నాయో లైక్ ఈ మన టోటోయిస్, ఇందాక మనం మాట్లాడుకున్న టోటోయిస్ కానీ వాటిని తెచ్చి సరదా మీద ఫస్ట్ తెచ్చేసుకుంటారండి. అవి తెచ్చుకున్నప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఇంత ఉంటాయి, తర్వాత అవి ఈ సైజు మాత్రం అవుతుంటాయి, మన 2 చేతుల్లో పట్టే అంత సైజు అవుతాయి. వీటిని పెంచడం బర్డెన్ అయ్యో లేకపోతే అరే వాటికి ఒక మేటింగ్ టైం ఉంటుంది కదరా, ఇలా ఉంచకూడదురా అని చెప్పని వీళ్ళు వాటిని ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి ఇవ్వడం మానేసి ఇలా వైల్డ్ లైఫ్లో వదిలేస్తుంటారండి మన ఇండియన్ ఎన్విరాన్మెంట్లో. సో అలా వదిలేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్ ఏమైనా పాడవుతుందా? పర్వాలేదు, వదలొచ్చు. అలాగా ఈ ఆఫ్రికన్ జైంట్ స్నేల్స్ కానీ లేదా కొన్ని పక్షులు ఉన్నాయండి, నేను ఇది ఒకే క్వశ్చన్లో అడిగేస్తాను. కొన్ని పక్షులు ఉన్నాయండి మన కాన్యూవర్స్ కానీ లేదా బజ్గీస్ అంటారు కదండి, చిన్న పక్షులు ఉంటాయి, వాటిని కానీ డైరెక్ట్గా వదిలేస్తుంటారు. వీటికి మేము ఫ్రీడమ్ ఇస్తున్నాము అని. మన ఇండియన్ క్లైమేట్కి లేదా మన ఇండియన్ క్లైమేట్లో ఉన్న కాకులు కానీ వాటిని బతకనిస్తాయా? మన ఇండియన్ క్లైమేట్కి అవి సర్వేలు అవ్వగలవా? సో ఈ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే నేను ఒకటి ఎప్పుడు నమ్ముతాను, పెట్స్ ఎప్పుడు పెస్ అవ్వకూడదు అని చెప్పేసి. ఓకే, సో బేసిక్లీ ఏమైందంటే ఇవన్నీ ఇన్వేసివ్ స్పీసెస్ అవుతాయి అట్ ద ఎండ్. సో ఇన్వేసివ్ స్పీసెస్ అంటే ఫస్ట్ అవి మన ఇండియన్ వాటర్స్లో కావు, ఇండియన్ బాడీస్లో కావు అవి. సో అవి మనము ఎన్వైర్న్మెంట్లో వదిలేస్తే బై మిస్టేక్ అవి మేట్ అయ్యి అనుకోండి. ఓకే, మేట్ అయిన తర్వాత ఎప్పుడైతే రీప్రొడ్యూస్ స్టార్ట్ చేస్తాయో అప్పుడు ఏం చేస్తాయి, మన న్యాచురల్ హ్యాబిటాట్స్ మొత్తం నాశనం చేసేస్తాయి అవి. ఓకే, సో ఇప్పుడు టర్టిల్స్ ఉన్నాయి, రెడ్ ఇయర్ స్లైడర్స్ అనేది బేసిక్గా ఆమ్నివరస్, రైట్? అయ్యేటు పక్షుల్ని జంతువుల్ని తింటాయి, దాంతోపాటు ఏంటి క్యారెట్స్ వెజిటబుల్స్ ఇవో తింటాయి అవి. సో ఎప్పుడైతే ఇండియన్ బాడీస్లో మనం వదిలేస్తామో అవి ఒక సర్టెన్ సైజ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మన లోకల్ బాడీలో ఉన్న ఫిషెస్ మొత్తం తినేస్తాం స్టార్ట్ చేస్తాయి. ఓకే, సో వీటి వల్ల ఏమైందంటే మన నార్మల్ న్యాచురల్ హ్యాబిటాట్లో ఉండాల్సిన మన ఇండియన్ స్పీషీస్ అవి బాగా ఎఫెక్ట్ తీసుకుంటాయి వీటి వల్ల. ఇంకోటి జైంట్ స్నేల్స్ అన్నారు. జైంట్ స్నేల్స్ యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది పెట్ అని చెప్పేసి పెంచుకుంటున్నారు. ఇండియాలో చాలా సిటీస్లో కానీ స్టేట్స్లో కానీ బయట దొరికేస్తాయి, బయట తిరుగుతూ ఉంటాయి. అవి ఒక యాక్చువల్గా పెస్ట్, అది
రైట్. సో అమ్మే వాళ్ళు ఏంటి దాన్ని కమర్షియలైజ్ చేసి ఇది ఆఫ్రికన్ జైంట్స్ ఇది ఈ సైజ్ ఇది అని చెప్పేసి దాన్ని అమ్ముతాం. కానీ సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏంటంటే ఇప్పుడు కేరళలో చూసుకుంటే ఆఫ్రికన్ జైంట్ స్నేల్స్ ఎన్నో పొలాలు నాశనం చేసిన కేసెస్ కూడా రికార్డ్ అయినాయి. ఓకే, మనం సరదా కోసం తీసుకొచ్చాము, పెంచాము, మన వల్ల కావట్లేదు, దాన్ని బయటకు వదిలేస్తాం అనుకోండి, దండే ఏమైంది అది ఎన్వైరన్మెంట్కి బాగా నష్టం ఇచ్చేస్తుంది. ఇంకోటి ఎప్పుడైతే మీరు కాన్యూస్ కానీ వీటికి వచ్చారనుకోండి, ఫస్ట్ సర్వైవ్ అవ్వటమే కష్టం అవి. అవునా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అదొక ఫిక్సేటెడ్ కేజ్లో కానీ ఒక ఎన్క్లోజర్ కానీ పుట్టి పెరిగి మనం ఫుడ్ పెడితే కానీ సరిగా తినవు, వాళ్ళకి తింటాం తింటాం చేయదు కదా. సడన్గా ఫ్రీడమ్ ఇచ్చామని చెప్పి మనం వదిలేస్తాము. వాళ్ళకి అలవాటే లేదు అసలు ఎతకడం అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి ఎత్తుకుతాయి. అవునా, సో ఎతకటం చేత కాదు, ఎగరటం సరిగ్గా చేత కాదు. సో ఎప్పుడైతే కొన్ని ప్లేసెస్ దగ్గర ఇక్కడ ఆగిపోయినాయి అనుకోండి, మన కాకులు కానీ గద్దలు కానీ వచ్చి తినేస్తాయి. అది ఫ్రీడమ్ ఇవ్వడం కాదు అసలు. ఇప్పుడు ఫ్రీడమ్ అంటే ఏంటి, మీరు వదిలేయడం అంటే ఏంటి, బర్డ్ ఆల్రెడీ వైల్డ్లోనే పెరిగింది, దానికి ఏదైనా దెబ్బ తగిలింది, మీరు తీసుకొచ్చారు, రెస్క్యూ చేసారు, మళ్ళీ దాన్ని వదిలేస్తారు. ఓకే, ఎందుకంటే ఇండియాలో పుట్టి పెరిగిన బర్డ్, బయట తిరిగి ఉన్న బర్డ్, దానికి దెబ్బ తగిలి మీరు తీసుకొచ్చారు, మీరు దాన్ని ట్రీట్మెంట్ చేయించి మీరు వదిలేస్తారు. అది ఫ్రీడమ్ అనుకోవచ్చు. దానికి ఇక్కడ ఎలా బతకాలో తెలుసు. ఇప్పుడు మనం ఏం తెలియని దాన్ని తీసుకొని మనం వెళ్ళి బతుకుంటే ఎక్కడ బతుకుతుంది, అది బతకలేరు, అయితే అవి చనిపోతాయి. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఒక డాక్టర్గా ఈ యానిమల్స్ గురించి వాటి గురించి అడిగామండి. ఇప్పుడు డాక్టర్గా కాదు, ఒక ఆల్రెడీ మీరు రెప్టైల్స్ని బ్రీడ్ చేశారు కాబట్టి సో వాటి మీద ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాము. మీరు ఇప్పుడు దాకా అసలు రెప్టైల్స్ వీటిని బ్రీడ్ చేయాలనే థాట్ ఎందుకు వచ్చిందంటే మనకి చాలా ఉన్నాయి కదా, లైక్ ఫిషెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ బ్రీడ్ చేయొచ్చు. వింతగా ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్టెన్సీకి కొంచెం టైం పడుతుంది. ఎలా మేనేజ్ చేశారు ఇవన్నీ కూడా? సో ఇది ఎట్లా అంటే, ఇప్పుడు డాగ్ తీసుకొస్తారు, నార్మల్గా నా గురించి చెప్తాను. ఫస్ట్ నేను అంత టైం ఇవ్వలేను ఆ యానిమల్ పైన. తీసుకొస్తాం ఒక్కటే నేను తీసుకొస్తా కానీ, సో ఇప్పుడు అందరికని చెప్పండి, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చిన్నపిల్లలకి తీసుకొస్తారు. చిన్నపిల్లలు సరదా పడుతున్నారు, ఇంట్లో తీసుకొస్తారు. తీసుకొచ్చేసిన తర్వాత సరదా ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక 2 నెలలు ఆ ముచ్చట అవునా. దాని తర్వాత ఆ బడ్డెన్ మొత్తం ఎవరు పేరెంట్స్ మీదే పడదు. మా కేసులో కూడా అంతే జరిగింది. ఇప్పుడు నేను తీసుకొచ్చేవాడిని పెట్స్, దాని తర్వాత ఇప్పుడు నా దగ్గర ఒక డాగ్ ఉండేది మ్యాక్స్ అని చెప్పేసి. ఓకే, అది ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, అది తీసుకొచ్చా. ఒక వారం 10 రోజులు, నెల రోజులు బాగా చూసుకున్నారు, రోజు తిప్పేవాడిని, అంతా చేసేవాడిని. నెల రోజులు మోజు తీరిపోయిన తర్వాత ఇంకా దాని ఇంట్లో చూసుకుని స్టార్ట్ చేస్తారు. రైట్, సో నా గురించి నాకు అంత క్లారిటీ ఉంది, నా వల్ల మెయింటైన్ చేయడం కాదు అని చెప్పేసి. సో అప్పుడు నేను ఆప్టెడ్ ఫర్ యానిమల్స్ ఏదైతే తక్కువ కేర్ ఉంటుంది, ఇంత మెయింటెనెన్స్ లేకుండా అన్న టైంలో నాకు రెప్టైల్స్ అనేది ఫస్ట్ థాట్ వచ్చింది. ఫస్ట్ ఎగ్జాటిక్స్ అవి. ఓకే, ఇంకోటి ఏంటంటే అందరూ పెంచేది కాకుండా డిఫరెంట్గా పెంచాలి అన్న థాట్ మీద నేను ఎగ్జాటిక్స్కి వెళ్ళాను. సో అప్పుడు స్నేక్స్తో స్టార్ట్ చేశాను ఫస్ట్. స్నేక్స్తో స్టార్ట్ చేసిన తర్వాత స్నేక్ ఎట్లా అంటే డాగ్ లాగా అంత మెయింటెనెన్స్ ఉండదండి. వారానికి ఒకసారి ఫుడ్ తింటుంది. ఓకే, డైలీ ఫుడ్ ఇచ్చే పని లేదు. వారానికి ఒకసారి ఫుడ్ తింటుంది. దాంతోపాటు వాకింగ్ తిప్పే పని లేదు. దానికి ఇచ్చిన ఎక్స్ప్లోజర్లోనే అదే తింటుంది, అదే పోలుకుంటుంది, అదే తిరిగి అన్నీ అందులోనే ఉంటుంది. ఓకే, మహా అంటే మనం రోజుకి ఒకసారో 2 రోజులకు ఒకసారో వారానికి 2 సార్లు సరదా కోసం దాన్ని తీస్తాం, కాసేపు ఆడతాం, మళ్ళీ దాంట్లోనే పెట్టేస్తాం. ఇంకా పార్టీ అంటారు, తిన్న తర్వాత పార్టీ ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ టైం పట్టింది, 5 డేస్ దాకా. పార్టీ వెళ్ళినప్పుడు జస్ట్ అది క్లీన్ చేసుకుంటాం, సరిపోద్ది. ఇప్పుడు రోజు తిప్పే పని లేకుండా, రోజు ఎంత మెయింటెనెన్స్ లేకుండా ఈజీగా అయిపోయి పెట్టేది నాకు ఎగ్జాటిక్స్ అనిపిస్తుంది. దాంట్లో మేజర్గా స్నేక్స్. ఓకే, లో మెయింటెనెన్స్, దాని తర్వాత ఈజీ టు టేక్ కేర్, అంత టైం ఇవ్వక్కర్లేదు. ఓకే, సో దానివల్ల అట్లా నేను ఎగ్జాటిక్స్ వచ్చాను. ఇప్పుడు దాకా ఏమేమి ఎగ్జాటిక్స్ వాటిని బ్రీడ్ చేశారండి? నేను ఇగ్వానాస్ బ్రీడ్ చేశాను, లెపర్డ్ గెకోస్ బ్రీడ్ చేశాను, కార్న్ స్నేక్స్ బ్రీడ్ చేశాను, బాల్ పైథన్స్ బ్రీడ్ చేశాము, టెరంట్లస్ బ్రీడ్ చేశాము. సో ఫార్ అయితే ఇవి చూడాలి, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా చేస్తాను అని చెప్పేసి. అండ్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి, మీ దగ్గర ఒక ఇగ్వానా ఉండేది, అది ఇంట్లోంచి పారిపోయిందని చెప్పని, దాన్ని మీరు చాలా ఈజీగా పట్టేశారు అని చెప్పని తెలిసింది. అది మీరు అంత ఈజీగా పెట్టారు, ఒకసారి చెప్తే. లేదు, అది ఇంట్లో పారిపోవటం కాదు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, అప్పుడు
ఆ ఇగ్వానా నేను ఊరు వస్తున్నాను, సో దాన్ని మా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్కి పంపిస్తున్నాను. ఓకే ఓకే, పంపిస్తే నేను వచ్చే వరకు చూసుకోమని చెప్పేసి. సో అదేమైందంటే నేను లేను అక్కడ, నేను అప్పుడే బయటికి వెళ్ళి వస్తున్నాను ఇంటికి ఆన్ ద వే. సో ఎందుకు మా ఫ్రెండ్స్కి చెప్పాను, మీరు ప్యాక్ చేసి పెట్టండి, సో నేను వచ్చి ఇచ్చేసి వస్తాను మా వాళ్ళకి అని చెప్పేసి. వాళ్ళు ఏం చేశారు, పెట్టారు, డబ్బాలో పెట్టారు, కానీ ఏంటంటే డబ్బా కరెక్ట్ క్లోజ్ చేయడం మర్చిపోయారు. ఓకే ఓకే, క్లోజ్ చేయడం మర్చిపోయారు. అప్పుడు ఏంటంటే అది లైక్ డబ్బా ఓపెన్ చేసుకొని ఇంకా పరువు ఉరిగింది మొత్తం. ఇక మా ఇంట్లో కాంపౌండ్, బేసిక్ లక్కగా కాంపౌండ్ ఉంటుంది. ఇగ్వానాస్ ఎట్లా అంటే బల్లుల్లాగా డైరెక్ట్ ఎక్కేలేవు గోడలు. ఓకే, వాటికి ఒక గ్రిప్ కావాలి పట్టుకోవడానికి. ఓకే, సో ఆ కాంపౌండ్ ఉండటం వల్ల అది ఇంట్లోంచి బయటికి వెళ్ళలేకపోయింది. ఓకే, లేదంటే ఇంకా ఆ రోజు మిస్ అయ్యేది. కానీ నేను లక్కీలు ఏం అవ్వలేదు, ఇంట్లోనే ఉంది, బయటికి వెళ్ళలేదు. అండ్ ఇప్పటిదాకా మీరు బ్రీడ్ చేసిన రెప్టైల్స్ లో అవి వెనమస్ ఏమైనా ఉన్నాయండి? అంటే లేదు, అన్ని కూడా నాన్ వెనమస్. బేసిక్లీ ఏంటంటే నేను సరదా కోసం నేను పెంచుతాను, నేను బ్రీడ్ చేస్తానండి. ఇట్స్ నాట్ కమర్షియల్ స్కేల్లోకి వెళ్ళాను నేను. ఓకే, సో ఎట్లా అంటే ఇప్పుడు మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరూ చూసుకుంటారు పెట్స్ని. ఓకే, ఇప్పుడు నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో మా సిస్టర్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉంది. లైక్ తను నాలాగే స్నేక్స్ని పట్టుకుంటుంది, తను నాలాగే స్పైడర్స్ని పట్టుకుంటుంది, ఇగ్వానాస్ని పెట్టుకుంటుంది. సో నేను ఎట్లా పట్టుకుంటే తను కూడా అట్లానే పట్టుకుంటుంది. మా ఇంట్లో ఒక ఇగ్వానా ఉంది, డెస్టినీ అని చెప్పేసి. ఓకే, బ్లూ ఇగ్వానా. ఓకే, సో అది అసలు దాని వెనకాల ఒక పెద్ద స్టోరీ. అది ఎట్లా వచ్చిందంటే నేను ఇగ్వానా తెచ్చుకోవాలి, నేను తీసుకొస్తే ఇంట్లో కొట్టేస్తారు. ఓకే, ఓకే, నాకు ఒక సోర్స్ కావాలి తీసుకున్నారు తనకి. అయితే అప్పుడు మా చెల్లి బర్త్డే టైము, నీకేం గిఫ్ట్ కావాలి, యానిమల్ అయితే చెప్పి నేను తీసుకొస్తా అని చెప్పా. ఓకే, తను ఏమనుకుంది, బ్లూ కలర్ బేసిక్లీ యానిమల్స్ ఉండవు, లైక్ స్నేక్ ఉండదు, అదే లైక్ బ్లూ కలర్లో యానిమల్స్ ఉండవు. లైక్ స్నేక్ ఎట్లా రేర్గా కనిపిస్తుంది, అది క్యాప్టివ్ బయటలు దొరకదు. సో తన ఆ థాట్లో ఏ యానిమల్ అయినా పర్లేదు, బర్డ్ తప్ప, ఏ యానిమల్ అయినా పర్లేదు, బర్డ్ తప్ప, కానీ బ్లూ కలర్లో ఉండాలి. ఓకే, అది తను పెట్టిన ఇది. అన్నా సరే, నాకు ఇగ్వానా కావాలి. ఇగ్వానా బ్లూ కలర్ షేడ్ వస్తుందో తనకు తెలియదు. ఓకే, సో నేనేం చేశాను, నేను పెంచుకుంటూ నా కోసం అని చెప్పేసి నేను ఆ ఇగ్వానాని తీసుకొచ్చేసేసి, ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్ అని తన చేతిలో పెట్టి, నువ్వు బ్లూ అడిగా, బ్లూ యానిమల్ ఉంది అని చెప్పేసి తన పేరులో పెట్టాను. సో అట్లా ఆ యానిమల్ అనేది మా ఇంట్లో, తన పేరు ఇప్పటికీ ఉంది నా దగ్గర, బ్లూ ఇగ్వానా. డెస్టినీ దాని పేరు, డెస్టినీ మా బ్లూ ఇగ్వానా పేరు. నామకరణం కూడా తనే చేసింది, మా చెల్లె చేసింది. అండ్ ఏవైతే ఈ ఇగ్వానాస్ లేదా బర్డ్స్ ఉంటాయో వీటికైనా వ్యాక్సినేషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయండి? ఇగ్వానాస్ కదా ఏముండవు అండి. బర్డ్స్ కంటే పౌల్ట్రీ వ్యాక్సిన్ వేస్తారు. ఒకటి చెప్తాను చూడండి, చాలా మందికి తెలియదు. బర్డ్ సిక్ అయినప్పుడు ఫుట్బాల్ దగ్గరికి వెళ్తుంది, అది ఫుడ్ తీసుకున్నట్టే ఉంటుంది. అది ఎట్లా అంటే ఒక నార్మల్గా ఎట్లా తింటుంది అట్లానే తింటుంది, కానీ బర్డ్ ఫుడ్ తినదు, మిమిక్ చేస్తుంది బర్డ్. ఓకే, బర్డ్ అనేది ఫుడ్ తింటాం మిమిక్ చేస్తుంది ఎప్పుడైతే సిక్ ఉంటుందో. ఓకే ఓకే, సో అట్లా మనం ఏమనుకుంటామంటే తింటుంది బాగానే ఉంది, కానీ దాని ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎగ్జాటిక్ స్పీషీస్కి వచ్చేసరికి ఏమంటే వాళ్ళకి థ్రెషోల్డ్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. థ్రెషోల్డ్ అనేది ఏం లేదు, ఒక డిసీజ్ వచ్చిన వాటికి చూపించవు ఎమ్మటే. ఓకే, ఓకే, చూపించకపోవటం వల్ల ఏమైంది, బాగానే ఉంది అనుకుంటే ఒక సడన్ టైంలో యానిమల్ పాస్ అయిపోద్ది. అరే పొద్దున కూడా బాగానే ఉంది, పొద్దున కూడా నేను బాగానే చూసాను, పొద్దున కూడా ఫుడ్ తినేది అనుకుంటాం. కానీ సో ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే మిమిక్ చేస్తాయి. ఓకే, సో వాటిని తెలుసుకోవడం అది ఎలాగండి అసలు? అంటే వెరీ మైన్యూట్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఫెదర్స్ బఫ్ అవటం కానీ, ఓకే ఫెదర్స్ మొత్తం కొంచెం లేపుతుంది, నార్మల్గా ఉండే యాక్టివిటీ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, యాక్టివిటీస్ కొంచెం తగ్గిస్తాయి. సో ఇట్లా ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి. సో వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మాకు ఇంకొకటి కూడా తెలిసిందండి, మీ దగ్గర ఒక పూడిల్ ఉంటుంది చిన్నది, ఫొటోస్లో కూడా ఉంటుంది. స్నేక్ మీది దాన్ని పట్టేపోయింది, అవును, జస్ట్ మిస్, మీరు వెళ్ళడం కొన్ని సెకండ్లు అని చెప్పని తెలిసింది. ఏంటి సో ఏం స్నేక్ అండి అది? సో ఇదేంటంటే నేను ఫిలిప్పీన్స్లో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్. సో నా టాయ్ పూడిల్ పేరు మ్యాగీ. ఆ రోజు ఏమైందంటే నా దగ్గర మైక్ అని చెప్పేసి ఒక స్నేక్ ఉంది. స్నేక్ అండి అది బర్మిస్ పైథన్. బేసిక్లీ ఇండియాలో బర్మిస్ పైథన్ పెంచడం ఇల్లీగల్. ఓకే, సో ఇది నేను ఫిలిప్పీన్స్లో మనకి లీగల్ బర్మిస్ పైథన్స్ పెంచడం, దానికి ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇది అక్కడ జరిగిన ఇన్సిడెంట్. సో నా స్నేక్ అరౌండ్ ఒక 14 feet ఉండేది. అది 14 feet స్నేక్.
నేను ఆ స్నేక్ ఆల్మోస్ట్ అది ఒక 2 months పుట్టి 2 months అయినప్పుడు తీసుకున్నాను అక్కడ. బ్రిఫ్ ప్యాక్ ఎగ్జాటిక్స్ అని చెప్పేసి ఒక బ్రీడర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సో ఆయన అట్లా రేస్ చేస్తాను, బాగా పెరిగింది, అంతా బాగానే ఉండేది. ఆ రోజు ఏమైందో తెలియదు. ఇట్ వాజ్ లైక్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:35. జనరల్గా నా డాగ్ లెగిసి అరవదు ఆ టైంకి. ఇప్పుడు నా పక్కనే పనుకుంటుంది, అది నా పక్కనే ఉంటుంది, అంతా ఉంటుంది. డాగ్ స్నేక్ డాగ్ నా పక్కనే పనుకుంటుంది, అంతా బాగానే ఉంటుంది. సో ఆ టైం ఏమైందో అరౌండ్ మార్నింగ్ 4:35కి లెగిసి అరుస్తూనే ఉంది నా చెవు దగ్గరికి. మామూలుగానే అసలు పనుకుంటే అంత ఈజీగా లెగలేను. అలాంటి ఆ చెవు దగ్గరకు వచ్చి అరుస్తూనే ఉంది. ఆపట్లేదు, దాన్ని పట్టుకున్న ఆగట్లేదు అని చెప్పి నేను సరే అని చెప్పేసి ఫస్ట్ లైక్ ఆ టైంలో ఇద్దరి మీద అట్లా కోపం వస్తుంది. అట్లా కోపంతో లేసాను. లెగ్గానే అది మంచం దిగి ఉరికింది, హాల్లో కురికింది అది. ఓకే, హాల్లో కురికితే నా స్నేక్ దాని ఎన్క్లోజర్ ఇరిగిపోయి అది పగలగొట్టేసి సగం బాడీ బయటకు వచ్చేసి ఇట్లా వస్తుంది అది. ఓకే, లక్కీగా ఏంటంటే స్నేక్ ఉంది, డాగ్ ఉంది నా దగ్గర. అది ఆ టైంలో అరిసింది, ఇదంతా బేసిక్ నా దగ్గర స్నేక్ అది వెరీ టైమ్డ్. ఇప్పుడు స్నేక్ ఎట్లా ఉంటుందంటే, స్నేక్ అని ఒకటే కాదు, ఎనీ వైల్డ్ లైఫ్ సరదా కోసం చంపు యానిమల్స్ అంత ఈజీగా. ఓకే, అది చంపుని అంటే దాన్ని తినటం కోసం మాత్రమే చంపుతాయి, సరదా కోసం చంపదు ఎప్పుడు. ఓకే, వెరీ రేర్గా కనిపిస్తుంది ఒక యానిమల్ అనేది సరదా కోసం చంపడం అలవాటు చేసుకున్నది, చాలా తక్కువ కనిపిస్తుంది. బట్ ఉంటే కానీ వెరీ రేర్. సో నా 14 feet బర్మీస్ పైథాన్ అంటే వెరీ టైమ్. ఎట్లా అంటే ఇట్లా పట్టుకొని మెల్లో వేసుకున్నా సరే అది ఏమందో, మీరు పడుకున్నవి కూడా ఉన్నాయి, మెల్లో వేసుకున్న ఏమందో చాలా కామ్గా ఉంటుంది. సో అది నన్నైతే తినలేదు, ఎందుకంటే ఫస్ట్ నా సైజ్ అది తినలేదు. ఓకే, స్నేక్ ఎప్పుడైనా సరే దాని మిడ్ బాడీ గ్రిప్ ఉంటుంది కదా, ఆ సర్కంఫరెన్స్ సైజ్లో పట్టే ప్రేస్ని చూస్ చేసుకుంటుంది. ఓకే, నాకు ఒక పిల్లలు అయితే తినేస్తుంది అది. ఎందుకంటే అవి డిస్టింగ్విష్ చేయలేదు, ఇది తినేదా ఇది కాదా అని చెప్పేసి డిస్టింగ్విష్ చేయలేదు. ఓకే, అంటే ఇది నేను తినకూడదు అని ఉండదు వాటికి. అది దాన్ని తినకూడదు అంటే ఏంటి, తినే ప్రేలో అది ఏదో చాలా చిన్నగైనా ఉండాలి, లేదంటే ఆ తినే ప్రేలో చాలా పెద్దగానే ఉండాలి, అప్పుడు తినవు. చిన్న వాటిని మరీ చిన్న వాటిని వదిలేస్తాయి, మరీ పెద్ద వాటిని వదిలేస్తాయి, మరీ చిన్న వాటిని కూడా వదిలేస్తాయి. ఎందుకంటే సరిపోదు. ఎందుకంటే వాటిని ఎందుకు వదిలేస్తాయి అంటే మేజర్లీ అవి సరే పెరుగుతుంది, వాటిలో ఒక టైం వస్తుంది పెరగాలి. సో నేచర్ అంతా అట్లా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. చిన్న వాటిని వదిలేసి సైజ్ వచ్చిందో తింటాయి అవి. ఓకే, సో నా కుక్క పిల్ల ఎంత మహా అంటే అరౌండ్ 7 inches హైట్, చాలా షార్ట్ మీది, 7 inches హైట్ ఉంటుంది. సో అదేం చేసింది, అసలు ఫ్రీగా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, అది వచ్చింది దాని ఎమ్మటి ఇట్లా వెళ్తా ఉంది. అప్పుడు అది అరుస్తూ ఉంది, నేను లేసాను, చూసేసరికి పాము సగం బయటకు వచ్చేసింది. ఇంకా పట్టుకోలేదు, ఇంకా మీ దాన్ని పట్టుకోలేదు, లైక్ వెళ్తుంది దాని దగ్గరికి. మా డాగ్ ఏంటి అటు హాల్ వైపు వెళ్తుంది, దాని మీద అరుస్తుంది, మళ్ళీ నా దగ్గర వస్తుంది, నన్ను అరుస్తుంది, మళ్ళీ దాని దగ్గరికి వెళ్తుంది, దాన్ని అరుస్తుంది. సో ఇంకా ఆ రోజు మళ్ళీ అప్పటికప్పుడు ఒక టెంపరీ ఎన్క్లోజర్ చేసి దాన్ని మళ్ళీ తీసి దాంట్లో పెట్టి మొత్తం దాన్ని బాగా క్లోజ్ చేసి సెట్ చేసి, దాని తర్వాత ఆ రోజు లైక్ దాన్ని తీసుకెళ్ళి తెలిసిన ఒక ఎన్జిఓ ఉంటే అక్కడ ఇచ్చేసి వచ్చాను. ఎన్జిఓకి ఇచ్చేసాను ఆ స్నేక్ని. అంటే మీరు అక్కడ నుంచి వేరే చోటికి మూవ్ అయ్యేటప్పుడు? అవును. ఓకే, ఆ తర్వాత వెంటనే కాదు, జస్ట్ మీరు తర్వాత మూవ్ అయ్యారు, ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ మూవ్ అయ్యేటప్పుడు దాన్ని అక్కడ ఇచ్చేసి వచ్చారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చండి కావాలంటే దాన్ని. బాగానే ఉన్నాడు, సూపర్ ఫైన్. మన ఇండియాలో ఇలాంటి వాటిని పెంచాలి అంటే అవి ఏవైతే మన ఇండియాలో పెంచడానికి ఎక్సాటిక్ లో లీగల్ గా పెంచే ఏవైతే ఏమున్నాయి అన్న లిస్ట్ అయినా చెప్పగలరా? సో బేసిక్లీ అనేది ఇండియాలో సైటిస్ అండ్ నాన్ సైటిస్ స్పీషీస్ అని ఉంటాయి. సైటిస్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బేసిక్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ని లిస్ట్ చేసి ఉంటుంది అది. ఓకే, సో మన ఇండియాలో ఏంటంటే సైటిస్ లిస్టెడ్ యానిమల్స్కి పర్వేష్ నుంచి మనం రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఓకే, అట్లా నాన్ సైటిస్ యానిమల్స్కి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, మనం డైరెక్ట్ పెంచుకోవచ్చు. సో ఇది డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు బిగినర్ మీరు, ఓకే, అప్పుడు ఏంటంటే నాన్ సైటిస్ యానిమల్స్కి వెళ్తాం బెస్ట్ సైటిస్ యానిమల్స్ కండి. ఇంకా సైటిస్ ఎట్లా అంటే మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది, 1200 ఎంత ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ ఫీజు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ వెరిఫికేషన్కి వస్తారు పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి చీఫ్ వైల్డ్ లైఫ్ ఆఫీసర్ కానీ వీళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వెరిఫికేషన్ జరిగిద్ది. వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీరు దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే యానిమల్కి అప్రూవల్ రాదు. ఓకే, అప్రూవల్ రాదు. సో ఏం చేస్తారు అంటే అప్పుడు ఏం చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ అయ్యే వరకు మీరు అది ఇల్లీగల్ కింద కన్సిడర్ అయ్యింది. ఇంకోటి ప్రొక్యూర్మెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అక్కడ నుంచి ఒక బిల్లు కావాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నానండి, నా దగ్గర నుంచి ఒక స్నేక్ కొంటున్నారు, నేను మీకు బిల్ ఇవ్వాలి.
దానికి సర్టిఫికేషన్ కూడా ఏదో ఉంటుంది అని చెప్పన్నారు. నేను మీకు బిల్ ఇస్తే ఆ బిల్లుని తీసుకొని మీరు పర్వేష్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే పర్వేష్ పోర్టల్ నుంచి అప్రూవల్ వస్తే అప్పుడు మీ చేతికి ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఓకే. నాన్ సైటిస్కి యానిమల్స్కి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. అంటే సైటిస్కి నాన్ సైటిస్ అంటే డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఈ యానిమల్స్ ఇందులోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ పైథాన్ సైటిస్ లిస్టెడ్, ఓకే, ఇగ్వానా సైటిస్ లిస్టెడ్ ఉన్నాయి. ఇట్లా కొన్ని యానిమల్స్ ఉన్నాయి. నాన్ సైటిస్కి వెళ్ళేసరికి బియర్డెడ్ డ్రాగన్ నాన్ సైటిస్ లిస్టెడ్. బియర్డెడ్ డ్రాగన్ ఒక స్మాల్ లిజర్డ్ స్పీషీస్. దాని తర్వాత కొలిబ్రిస్ లో కొన్ని కార్న్ స్నేక్, మిల్క్ స్నేక్, మెక్సికన్ బ్లాక్ కింగ్ స్నేక్, సో ఇవన్నీ నాన్ సైటిస్ ఇస్తారు. బాల్ పైథాన్ అండి, బాల్ పైథాన్ సైటిస్. ఇప్పుడు ఏంటంటే బాల్ పైథాన్స్ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది, లీగల్ ఇల్లీగల్ అని చెప్పేసి. సో దానివల్ల బాల్ పైథాన్ ప్రస్తుతం కొంచెం దూరం ఉంటే బెస్ట్. ఓకే. సో లైక్ పర్వేష్ 1 అని చెప్పేసి బ్యాక్ ఇన్ 2020 to 2021 ఒకటి రిలీజ్ అయింది. సో అప్పుడు మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని, అంటే మీ దగ్గర బాల్ పైథాన్ అప్పుడు ఉంది, దాన్ని మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఫ్రెష్ తీసుకునే వాళ్ళైతే లైక్ కన్సిడర్ చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దాని బదులు మీరు నాన్ సైటిస్ యానిమల్ కదా, మీకు డాక్యుమెంటేషన్ అక్కర్లేదు, బట్ యానిమల్స్ సరిగ్గా చూసుకోకపోతే అవి తీసుకెళ్ళిపోతారు. ఓకే. అదేంటి ఏంటంటే మీరు యానిమల్స్ సరిగ్గా చూసుకోవాలి. యానిమల్ని తీసుకున్న పెద్ద విషయం కాదండి చెప్పాలంటే. ఇప్పుడేమో నేను ఒక 10,000 పెడితే నాకు ఒక పాము వస్తుంది, ఒక 20,000 పెడితే ఒక పాము వస్తుంది, అయితే ఒక ₹1,00,000 పెడితే నాకు ఒక పాము వస్తుంది. తీసుకున్న పెద్ద విషయం కాదు. తీసుకునే ముందు అట్లీస్ట్ దాని ఎన్క్లోజర్ రెడీ చేసుకొని ఉంచాలి. నేను తీసుకొచ్చి ఒక డబ్బాలో పెట్టేస్తానంటే కుదరదు. ఎవ్రీ స్నేక్కి ఒక డిఫరెంట్ ఎన్క్లోజర్ కావాలి. ఓకే, దాన్ని బట్టి మనము ముందుకెళ్ళాలి. మనకి బాల్ పైథాన్ అయితే ఒక టైప్ ఆఫ్ ఎన్క్లోజర్ కావాలి, కార్న్ కి అయితే సో అట్లా కాదు. సో ఒక యానిమల్ తీసుకొచ్చే ముందు మనం ఆల్రెడీ ఒక ఎన్క్లోజర్ సెట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఎందుకంటే యానిమల్ రాగానే దాన్ని రిలీజ్ చేయవచ్చు, అందులో వేసుకోవడం. టెంపరీ ఎన్క్లోజర్లో పెడతారు, నిదానంగా పెట్టుకుంటే అట్లా అయితే ఇట్స్ నాట్ వర్త్. ఇప్పుడు ఎట్లా అంటే మీరు టెంపరీలో ఎన్క్లోజర్ పెడతారు, దానికి కొన్ని కావాల్సినవి ఉంటాయి, కొన్ని అక్కర్లేనివి ఉంటాయి, అందులో కావాల్సినవి లేవనుకోండి యానిమల్ చనిపోద్ది. రైట్. సో ఎంత మీకు ఎగ్జాటిక్ అయినా సరే దెన్ లైఫ్ ఇస్ లైఫ్. అవునండి కదా. సో దాన్ని ఏంటంటే తీసుకొచ్చే ముందు హోంవర్క్ పక్కాగా చేసుకోవాలి. ఆ బ్రీడ్ మీద నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి, అండ్ దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. మీరు చెప్తున్నారు కదండి హోంవర్క్ చేయాలని. సో హోంవర్క్ అంటే ఏంటండి అసలు, ఏం చేయాలి? ఓకే, ఇది వన్ ఆఫ్ బెస్ట్ క్వశ్చన్ అడగడానికి. సో జనరల్గా ఏంటంటే ప్రతి యానిమల్లో ఒకటే ఎన్వైర్న్మెంట్ నుంచి రాదు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినప్పటి నుంచి ఇండియాకి లైక్ అరౌండ్ ఒక డౌన్ ద లైన్ ఒక 15 years తీసుకోండి, 15-20 years నుంచి ఇండియాకి అరౌండ్ ఒక 3,000 to 4,000 సల్కటాస్ వచ్చి ఉంటాయి ఇండియాలో. బేబీస్ టార్టాయిస్, సల్కటా టార్టాయిస్ అని ఉంటుంది, వరల్డ్స్ 3rd largest స్పీషీస్. సో ఇండియాలో వచ్చి లైక్ నేను చాలా మంది సేల్స్ డౌన్ ద లైన్ ఒక 2,000 to 3,000 పీసెస్ ఇండియాలో ఉండేది. ఓకే, ఉండాలి. ఇప్పుడు హార్డ్లీ చూస్తుంటే ఇండియా మొత్తం మీద మహా అంటే ఇండియా మొత్తం మీద ఒక 100-200 అంతకుమించి అయితే లేవు. 100 కూడా ఉన్నాయా లేదో డౌట్. అంటే ఫుల్లీ గ్రోన్ అడల్ట్స్. ఓకే, చిన్న 10 years నుంచి చూసుకుంటే ఇప్పుడు అడల్ట్స్ ఉండాలి. అవునండి. రైట్. ఎందుకు లేవు? చాలా మంది దగ్గర రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోద్ది యానిమల్. వీటిల్లో టార్టాయిస్లో మేజర్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయిన యానిమల్స్ చాలా ఉన్నాయి. ఎందుకు అంటే సల్కటా టార్టాయిస్ అనేది డెజర్ట్ స్పీషీస్ నుంచి వచ్చినాయి, సహారా డెజర్ట్ నుంచి. ఓకే, సౌత్ ఆఫ్రికన్ స్పీషీస్ ఇవి. సో అక్కడ నుంచి వచ్చినప్పుడు వాటిలో మనం మెయింటైన్ చేయడానికి సిమిలర్ సెటప్ ఇవ్వాలి. రైట్. చాలామంది ఏం చేస్తారు, ఒక అక్వేరియం తీసుకుంటారు, దాంట్లో మంచిగా కోకోపీట్ పరిచి చెప్తారు, ఇంత వాటర్ డిష్ ఒకటి పెడతారు, ఒక చిన్న ప్లేట్ ఒకటి పెట్టి దాని ఫుడ్ పెడతారు, ఒక యూవీ లైట్ ఒకటి వేస్తారు. యూవీ లైట్ కూడా కాదు, చాలా మంది అదేంటి పెట్టేసి వదిలేస్తారు. దాన్ని వాటర్ పోయి ఫుల్గా నింపుతారు, పైన ఒక షీట్లు అన్నాన్ని కప్పుతారు, వేరేదేం రాకుండా ఇదంతా చేస్తానికి. యానిమల్ ఏమో డెజర్ట్ స్పీషీస్, మీరు పెట్టిన ఎన్క్లోజర్ హై హ్యూమిడిటీ క్రియేట్ చేసేది, చనిపోదా అండి యానిమల్? రైట్, ఆబ్వియస్ అది. రైట్. ఇప్పుడు బాల్ పైథాన్స్లో కూడా నేను సిమిలర్ కేసు చూసాను. లైక్ ఏంటంటే ఇంత వాటర్ డిష్ పెట్టేస్తారు ఎన్క్లోజర్లో, మూత పెట్టేస్తారు,
ఒక వారం 10 రోజుల తర్వాత సార్ నా స్నేక్కి నోట్లోంచి నురుగు వస్తుంది, బుడుగులు వస్తున్నాయి, ఏదో చీజీ లాగా పస్సులాగా వస్తుంది నోట్లో నుంచి అంటే ఒకసారి ఎంక్లోజర్ ఎట్లా పెట్టారు చూపించిన ఫోటో. సేమ్ అందరిది ఒకటే ప్రాబ్లం ఉంటుంది, రైట్? ఒక యానిమల్లో మీరు తీసుకొచ్చే ముందు బేసిక్ హోంవర్క్ ఏం చేయాలంటే యానిమల్ స్పీషీస్ ఎక్కడవి, ఓకే, ఏ కంట్రీ ఆరిజిన్, నెక్స్ట్ అది వైల్డ్లో ఎట్లా ఉంటుంది, ఎలాంటి హ్యాబిటాట్లో ఉంటుంది, డెజర్ట్లో ఉంటుందా, రెయిన్ ఫారెస్ట్లో ఉంటుందా, లేకపోతే టెరిటోరియల్ స్పీషీసా, టెరెస్ట్రియల్ స్పీషీసా, అర్బోరియల్ స్పీషీసా అని చెప్పేసి ఉంటుంది, రైట్? ఇప్పుడు రెయిన్ ఫారెస్ట్ అనుకోండి, హ్యూమిడిటీ హయ్యర్ కావాలి, వాటికి ఎక్కువ హ్యూమిడిటీ కావాలి, అప్పుడు బతుకుతాయి. డెజర్ట్ స్పీషీస్ హ్యూమిడిటీ తక్కువ కావాలి, అప్పుడు బతుకుతాయి. టెరెస్ట్రియల్ యానిమల్స్ వాళ్ళకి హైట్ తక్కువ ఉన్న పర్లేదు కానీ తిరగడానికి ఎక్కువ లెంత్ కావాలి, అప్పుడు బతుకుతాయి. అర్బోరియల్ స్పీషీస్ అంటే ఏంటంటే చెట్టు పైన ఉంటాయి, ఓకే, సో లెంత్ తక్కువ ఉన్న పర్లేదు కానీ హైట్ ఎక్కువ ఉండాలి, ఓకే ఓకే. నెక్స్ట్ సెమీ అర్బోరియల్ స్పీషీస్ అని వస్తాయి, వాడి పైన ఉంటాయి కింద ఉంటాయి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పెట్టాలి. ఇవన్నీ ఏముండదు, పాముని తీసుకొచ్చామా ఒక డబ్బాలో పెట్టామా, ఫుడ్ వేసామా వదిలేసామా, లేకపోతే తాబేలు తీసుకొచ్చామా కోకో బిట్ పడేసామా దాంట్లో పెట్టామా వదిలేసామా, ఇవే. ఇప్పుడు టర్టిల్స్ ఉన్నాయి, రెడ్ ఇయర్ స్లైడర్, 95% ఆఫ్ ద రెడ్ ఇయర్ స్లైడర్స్ చనిపోవడానికి రీజన్ మన దగ్గర పెట్స్ స్వలనే ఇష్యూ. ఓకే, కన్ను ఉబ్బిపోద్ది, అవునండి, అవునా, కళ్ళు లాగా ఉబ్బేసి ఫుడ్ తీసుకుంటాం మానేస్తాయి, రైట్? వీటి వల్ల చనిపోతాయి యానిమల్స్ ఎక్కువ రెడ్ ఇయర్ స్లైడర్స్ చూసుకుంటే. ఒక ఫిల్టరేషన్ పెట్టరు, ఒక బాస్కింగ్ స్పాట్ పెట్టరు, దానికి ఒక యూవీ లైట్ ఇవ్వరు, ప్లస్ కాల్షియం ఇవ్వరు, దాని తర్వాత వైటమిన్ D3 ఇవ్వరు, ఏమి ఇవ్వరు. తీసుకొస్తారు అక్వేరియంలో వేస్తారు, ఇంకా తిను 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 అని మేపుతానే ఉంటారు. ఇంకోటి టర్టిల్ ఫుడ్ అని చెప్పేసి అంత గ్రీన్ స్టిక్స్ ఉంటాయి, వర్స్ట్ ఫుడ్ అవి. ఓకే, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. వర్స్ట్ ఫుడ్ అదే, ఎన్ని ప్రీమేడ్ ఫుడ్, దాంట్లో ఏమడదు, మొత్తం డొల్లా. ఓకే, నార్మల్గా ఇప్పుడు నేను టర్టిల్స్ పెంచాను, నాది ఎట్లా ఉంటుంది అంటే నేను ప్రతిరోజు ఫుడ్ ఇవ్వను వాటికి, ఓకే, ప్రతిరోజు ఫుడ్ అయ్యాను, వీక్కి నేను 3 to 4 times ఇస్తాను ఫుడ్, ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఇచ్చిన ప్రతిసారి ఇది ఎప్పుడు ఇవ్వను, టర్టిల్ స్టిక్స్ కానీ ఏమి ఇవ్వను, ప్రాన్స్ ఇస్తాను, ఓకే. మామూలు ప్రాన్స్ తీసుకొని చేసి వాటి రొయ్యలు తీసేసి మొత్తం చేపించేసి చిన్న చిన్న ముక్కలు వేయండి, హ్యాపీగా బతికిద్ది. చికెన్ వేయండి ఒకసారి, ఒకరోజు ప్రాన్స్ వేయండి, ఒకసారి ఫిష్ వేయండి, ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మరమరాలు ఉన్నాయా, కొంచెం మరమరాలు అంటారు, కొంచెం బొరుగులు అంటారు, మరమరాలు ఉన్నాయి కదా, అవి తినండి, రోజు తినండి, కడుపు నిండిద్ది. అవునా, కడుపు నిండిద్ది, ఉపయోగం ఏమైనా ఉందా వాటిలో? కడుపు నిండిద్ది. మీరు వేసే ఆ టర్టిల్ ఫుడ్ కూడా అంతే, అందులో ఉపయోగం ఏమి ఉండదు, కడుపు నిండిద్ది అంతే. ఓకే, ఇప్పుడు మనం రోజు బిర్యానీ తిన్నా సరే అవ్వదు కదా, వాటికి ఇప్పుడు చిన్న పుట్టినప్పటి నుంచి అవి చచ్చిపోయే వరకు అదే ఫుడ్ పెట్టి మేపి ఏముంటుంది దాంట్లో. దాంతో పాటు ఏంటంటే ఫుడ్ కూడా ఇన్నేస్తారు, ఇలా గుంపు తీసుకొచ్చి అందులో వేస్తారు, అవునా? లేదంటే ఒకటో షాప్ కీపర్ ఏమో 1-2 ఏం సరిపోద్ది అంటారు, వేస్తారు. ఎక్కువ వేసినా సరే దానికి ఏమైనా ఇప్పుడు ఎక్కువ వేసారు, తిన్నంత వరకు తినేద్ది, మిగతా తీసేయాలి కదా, తీయరు అందులో ఉంచేస్తారు. అది వాటర్లో డిజాల్వ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ వాటర్ గ్రీన్ కలర్ లాగా మారి అమోనియా స్పైక్ అయ్యి దీనికి కంటి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోద్ది. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, టర్టిల్ ఇంత ఇద్ది అట్ ద ఎండ్. మీరు తీసుకొచ్చేప్పుడు ఈ సైజ్ టర్టిల్ కోసం ప్రిపేర్ అయ్యి తీసుకొని రండి. ఓకే, చిన్న ట్యాంక్ ఇస్తానంటే సరిపోదు. నార్మల్గా నేను ఎట్లా పెంచుతానంటే, నా దగ్గర ఒక పేర్ రెడ్ ఇయర్ స్లైడర్ పెంచుకోవడానికి చిన్నప్పుడు అరౌండ్ ఒక 4 to 5 inches అయ్యే వరకు నా సైజ్, నేను యూజ్ చేసే ట్యాంక్ సైజ్ వచ్చేసి 3 feet లెంత్ ఇస్తాను, 18 inches డెప్త్ ఇస్తాను, 15 inches హైట్ ఇస్తాను, ఓకే. దీంట్లోనే నేను ఏం చేస్తాను, ఒక సైడ్ మొత్తము ఇటుకలు ఉంటాయి కదా, ఇటుకలు పెట్టేస్తాను, ఇటుకల లెవెల్ వరకు ఒక వాటర్ నింపేస్తాను, ఇటుకల్లో పెట్టేసి ఇటుకల లెవెల్ వరకు వాటర్ నింపేస్తాను. దాంట్లోనే పవర్ ఫిల్టర్ పెడతాను, మన అక్వేరియంస్లో ఫిల్టర్ పెట్టుకుంటాను, ఆ ఫిల్టర్ పెడతాను. ఇంకోటి ఒక హీట్ ల్యాంప్ తీసుకొచ్చేసి ఆ ఇటుకల మీద పడేటట్టు పెడతాను. ఎందుకంటే వీటికి సర్క్యులేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సర్క్యులేట్ అవ్వట్లేదు అనుకో వాటర్, డస్ట్ క్లీన్ అవ్వదు, అవునా? డస్ట్ క్లీన్ అవ్వకపోతే అందులో మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చి చనిపోతాయి అందులో. మనం బాస్కింగ్ ఇవ్వము,
24 గంటలు ఇంట్లోనే పెడతాము. అవుట్డోర్ అసలు ఉండదు దానికి. అవుట్డోర్ ఉండదు. ప్లస్ మెటబాలిజం అనేది బూస్ట్ అవ్వదు దానికి, రైట్? సో ఎప్పుడైతే ఇలాంటి సెటప్ ఇవ్వలేనప్పుడు తీసుకొని రావటం మానేయండి. చెప్పలేదు సి అది. ఇప్పుడు కొందరికి ఏమనుకుంటారు, ఏమో ఎట్లా అంటున్నారు తీసుకొని రావటం. ఇప్పుడు నాకు పెంచుకొని ఉంటే దాన్ని అడగచ్చు. ఇప్పుడు పోనీ ఒక 3-4 నెలలు లేట్ అవునేమో తీసుకుంటాం బడ్జెట్ లేకపోతే. ఫస్ట్ ఇది సెట్ చేసుకుంటేనే కదండి మీకు అది లాంగ్ టైం ఉంటుంది. లాంగ్ టైం ఉంటుంది, హెల్దీ లైఫ్ ఉంటుంది, లాంగ్ టైం ఉంటుంది. మీరు యానిమల్ ఒక 6-7 ఇంచెస్ వరకు వచ్చేసిన తర్వాత దాన్ని మీరు ఇంట్లో వదిలేని ఫ్రీగా, ప్రాబ్లం లేదు. మీరు పొద్దునంతా ఇంట్లో వదిలేసి బాల్కనీలో వదిలేని తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే రెడ్ ఎచ్ లేయర్ అనేది టర్టిల్ కాదు, అది టెరాపిన్. ఓకే అవి టెరాపిన్స్, టర్టిల్స్ కావాలి. ఓకే, సో ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది. దానికి ఎంత తగిలేటట్టు వదిలేసేయండి, అది ఎండలో తిరిగిద్ది, షేడ్లోకి వస్తుంది. నైట్ టైం నీళ్ళలో పెట్టండి, ప్రాబ్లం ఉండదు. టర్టిల్స్ కాదు కదా అవి, టెరాపిన్స్. టెరాపిన్స్ అనేది 50% ల్యాండ్, 50% వాటర్లో ఉంటాయి అవి. టర్టిల్స్ 90% వాటర్, 10% ల్యాండ్లో ఉంటుంది. టార్టాయిస్ వచ్చేసి 90% ల్యాండ్, 10% వాటర్లో ఉంటుంది. టార్టాయిస్. టెరాపిన్స్ అనేది 50-50 ఉండగలుగుతాయి. మీరు ఇంత తీసుకొచ్చి దానికి అదే నీళ్ళలో వేసి అదే ఫుడ్ వేస్తారంటే ఏం పెడతారు కదా. డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి ఏవైతే మీరు మళ్ళీ రెప్టైల్స్కి వస్తానండి ఒకసారి మధ్యలో ఆపి. రెప్టైల్స్ బ్రీడింగ్ తీసుకునేటప్పుడు బిగినర్స్కి ఇది ఈజీగా బ్రీడ్ చేయొచ్చు అనే రెప్టైల్స్ ఏముంటాయి? అండ్ దాంతోపాటు రెప్టైల్స్కి మేల్ అండ్ ఫీమేల్ చెక్ చేయడానికి డెఫినెట్లీ ప్రతిదానికి డిఎన్ఏకి వెళ్ళాల్సిందేనా, లేదంటే కొన్ని ఈ స్పీసీస్, ఈ ఎక్సాటిక్ దాంట్లో వీటిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనే లాంటివి ఏమైనా ఉన్నాయండి ఈజీగా బిగినర్స్కి? జనరల్గా ఏంటంటే ఇప్పుడు బ్రీడింగ్ అనేది పెద్ద విషయం కాదండి. బ్రీడింగ్ పెద్ద విషయమే కాదు. ఇప్పుడు ఒక మేల్ తీసుకున్నాండి, ఒక ఫీమేల్ తీసుకున్నాండి, ఒక దాంట్లో పెట్టి బ్రీడ్ అవుతుంది, ప్రాబ్లం కాదు. ఇప్పుడు బాల్ పైథన్స్ దగ్గరకు వస్తాము. మేజర్గా చాలామంది బాల్ పైథన్స్ త్రూ గుర్తుపడతారు ఇండియాలో. ఓకే, సో బాల్ పైథన్లో అంటే మార్ఫ్ అనేది ఉంటుంది. మనకి డాగ్స్లో కలర్స్ ఎట్లానో బ్లాక్ కానీ, బ్రౌన్ కానీ, బ్రిండల్ కానీ, స్నేక్స్కి వచ్చేసరికి బేసిక్లీ రెప్టైల్స్ ఏదైనా వచ్చేసరికి దానికి మార్ఫ్ అంటాం. ఓకే, ఫస్ట్ మీరు బ్రీడింగ్కి వెళ్ళే ముందు మార్ఫ్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. ఓకే, ఏ కలర్ బ్రీడ్ చేస్తే ఏది వస్తుంది. ఓకే, అందులో డామినెంట్ అంటే ఏంటి, కో డామినెంట్ అంటే ఏంటి, రెసెసివ్ అంటే ఏంటి. ఓకే, డామినెంట్లో ఎన్ని మార్ఫ్స్ పడుతుంది, కో డామ్లో ఎన్ని మార్ఫ్స్ వస్తుంది, రెసెసివ్లో ఎన్ని మార్ఫ్స్ వస్తుంది. వస్తే వీటి మీద మనకు ఐడియా ఉంటే బ్రీడింగ్ ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి బ్రీడింగ్ కోసం డిఎన్ఏ వెళ్ళక్కర్లేదండి. ఓకే, రెప్టైల్స్కి వచ్చేసరికి యూ డోంట్ నీడ్ డిఎన్ఏ ఫర్ బ్రీడింగ్. మనము స్నేక్స్ అనుకోండి, వాటిని పాపింగ్ అంటాము. పాప్ చేస్తే మేల్కి హెమిపీనస్ వస్తుంది, ఫీమేల్స్కి రావు. తర్వాత చేయడం మీన్స్ పాప్ చేయడం అంటే దాన్ని వెంట పట్టుకొని వెంట కొంచెం ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయడం దాని పీనస్ అనేది బయటకు వస్తుంది. స్నేక్స్లో మేల్స్కి, ఫీమేల్స్కి రాదు. ఇంకా లిజర్డ్స్లో అంటారా, లిజర్డ్స్కి వెనకాల ఫెర్మోనల్కి పోర్స్ ఉంటాయి, చుక్కలు ఉంటాయి. మేల్స్కి, ఫీమేల్స్కి యాబ్సెంట్ ఉంటాయి, ఉండవు. ఇంకా టర్టిల్స్కి తెలిసిందే వెనకాల వి షేప్, యూ షేప్ ఉంటాయి. దాన్ని బట్టి మనం చెప్తాము. వాటిలో అన్నిటికీ ఒక బ్రీడింగ్ ఏజ్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు టర్టిల్స్ అనుకోండి, కొన్ని 5 years బ్రీడింగ్ రెడీ అయితే, కొన్ని 15 years బ్రీడింగ్ రెడీ అయితే, కొన్ని 20 years బ్రీడింగ్ రెడీ అయితే, కొన్ని 1 feet వచ్చిన తర్వాత రెడీ అయితే. సో డిపెండ్స్, స్పీషీస్ టు స్పీషీస్ చేంజ్ అవుతాయి. స్నేక్స్ అట్లా కదా, బేసిక్లీ స్నేక్స్ ఎట్లా అంటే బాల్ పైథన్స్కి వెళ్ళాము, బ్రీడ్ చేయాలనుకుంటున్నారు. బాల్ పైథన్స్లో మీకు మేల్ ఒక 700 grams నుంచి 1 kg దగ్గర బ్రీడింగ్ స్టార్ట్ చేసి వస్తుంది. ఒక 2 years ఏజ్ ఉండి 702 grams నుంచి ఒక 1000 grams. అదే ఫీమేల్ దగ్గర 1500 grams దగ్గర నుంచి బ్రీడింగ్ స్టార్ట్ చేస్తుంది. ఫీమేల్ 1.5 kg నుంచి. బట్ నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేది ఏంటంటే కనీసం ఫీమేల్ ఒక 2.5 years ఉండి అట్లీస్ట్ 2000 to 2500, 2 to 2.5 kgs ఉంటే అది గుడ్ ఫర్ బ్రీడింగ్. ఓకే, ఎందుకంటే ఒక్కసారి బ్రీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సైకిల్కి వచ్చేసరికి బ్రీడింగ్కి వెయిట్ అనేది డ్రాప్ అయిపోద్ది. ఎందుకంటే వీటిలో ఆఫ్ ఫీడింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకే, బ్రీడింగ్ సీజన్లో ఫస్ట్ ఫుడ్ తీసుకుంటాం ఆపేస్తాయి. ఓకే, స్నేక్స్. ఓకే, అంటే గుడ్లను పొదిగేది అప్పుడు లేదు, బ్రీడింగ్ సీజన్ స్టార్ట్ అవటము ఫుడ్ తీసుకుని ఆపేస్తే దాన్ని ఆఫ్ ఫీడింగ్ అంటాము. ఓకే, బ్రీడింగ్ మొత్తం బాత్ సీజన్లో జరిగిద్ది.
బార్ అంటే తాగే బార్ కాదు బేసిక్లీ. బార్ అంటే ఏంటంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ Okay. వెనకాల బిఆర్ బార్ Bar బార్. సో వచ్చింది. దీన్ని బార్ సీజన్ అంటాము. ఓకే ఈ బార్ సీజన్ లో బ్రీడింగ్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే, ఇక్కడ నుంచి వీటిలో బర్మేషన్ ప్రాసెస్కి వెళ్తుంది ఫస్ట్ బ్రీడింగ్ అయ్యే ముందు. ఓకే బర్మేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు హైబర్నేషన్ ఉంది. హైబర్నేషన్ మ్యామల్స్ చేస్తాయి, బర్మేషన్ రెప్టైల్స్ చేస్తాయి. హైబర్నేషన్ అనే ప్రొలాంగ్డ్ ప్రాసెస్ అని ఇంకా చాలా రోజులు చాలా నెలలు అయిపోనుకొని ఉంటాయి వింటర్ సీజన్ అయిపోయే వరకు. బర్మేషన్ అట్లా కాదు. సో అది బర్మేషన్ ఒక 1 వీక్లో అవ్వచ్చు, 10 డేస్లో అవ్వచ్చు, 1 మంత్లో అవ్వచ్చు. సో ఇలా పొనుకొని లేస్తుంది స్నేక్, లైక్ ఫుల్ ఫీడింగ్ ఆపేసి పొనుకొని పోతుంది స్నేక్. ఎనీ రెప్టైల్ పొనుకొని మళ్ళీ లేచిన తర్వాత ఫీడింగ్ ఒకసారి తీసుకుంటే తీసుకో. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫెరమోన్స్ యాక్టివ్గా రిలీజ్ చేస్తాయి పర్మిషన్ అయిపోయిన తర్వాత. సో ఈ టైంలో మనము మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఓకే అంటే బ్రీడింగ్ కి కలిపి అలా వదిలేయచ్చండి, వదిలేయచ్చు. అంటే సర్టెన్ టైం తర్వాత తీసేయాలి? సో ఎట్లా అంటే ఫస్ట్ సపరేట్ గా ర్యాక్ చేసుకుంటాం మనము. ఓకే తీసుకుంటాం. జస్ట్ మధ్యలో అవును. అడ్డు పెట్టి దాని తర్వాత ఏం చేస్తాం, మనం మేల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం ఫీమేల్కి. ఫీమేల్ ఇప్పుడు డాగ్స్ లాక్ చేసుకుంటాయి కదా, అవునండి. ఆన్ అండ్ యావరేజ్గా డాగ్ ఒక 15 minutes నుంచి 45 minutes వరకు లాక్ చేసుకుంటాం, రైట్? స్నేక్ అయితే మీకు ఒక 1 hour నుంచి 12 hours వరకు లాక్ చేస్తుంది. ఓకే ఆ పొజిషన్లోనే ఉంటుంది, అలా ఉండిపోద్ది బేసిక్లీ స్నేక్. సో ఆ ప్రొలాంగ్ మనకు తెలిసిపోద్ది స్నేక్ ఇప్పుడు లాక్ అయింది, అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటాము. లాక్ అయింది అనేది మనం మార్క్ చేసుకుంటాము. సో ఎప్పుడైతే లాక్ వదిలేస్తుందో నెక్స్ట్ డే మేల్ని సపరేట్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే సపరేట్ చేసుకున్న తర్వాత మెయిల్ అయితే ఎప్పుడు ఫీడింగ్ ఆపదు, మేల్ కూడా ఆపేస్తుంది. Okay. లైక్ బోత్ స్నేక్స్ కొన్ని ఆపేస్తాయి, కొన్ని ఆపవు. స్నేక్స్ ఏంటంటే చాలా మంది నా స్నేక్ తినట్లేదు అది క్వైట్ కామన్. స్నేక్ తినకపోవడం వెరీ కామన్, అంటే దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, స్నేక్ వింటర్ సీజన్స్లో తింటాం ఆపేస్తే బికాస్ అవి పొనుకుంటాయి ఎక్కువ. ఓకే సో ఈ తింటాం ఆపేసినప్పుడు మనం ఫోర్స్ఫుల్గా పెట్టకూడదు. ఓకే ఎందుకంటే తింటాం ఆపేసినప్పుడు ఏంటంటే ఆఫ్ ఫీడింగ్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దాని మెటాబాలిజం అనేది స్లో అయిపోద్ది. మీరు ఫుడ్ పెట్టినా అరగదు, అది తిన్నా. బలవంతంగా మీరు పెట్టారనుకోండి అది కడుపులోని కుళ్ళిపోద్ది. అది అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ చనిపోతాయి. ఓకే, స్నేక్ తింటే ఇవ్వండి. ఇప్పుడు మీ దగ్గర పెట్ స్నేక్ ఉంది, అది ఫుడ్ తీసుకొని ఇవ్వండి, పర్లేదు. ఓకే, బలవంతంగా ఫోర్స్ చేసి పెట్టమాకండి. స్నేక్ ఫుడ్ తినుకోకుండా ఆల్మోస్ట్ ఒక 6-7 months 8 months దాకా ఉంటుంది, ఏం కాదు. ఫుడ్ లేకుండా తినకుండా. ఓకే, కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫుడ్ తినకపోయినా వెయిట్ డ్రాప్ అవుతుందా డ్రాస్టిక్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1000 grams ఉంది, ఈ నెలలో అది దగ్గర 700 grams పడింది, 300 grams డ్రాప్ అయింది, అది డ్రాస్టిక్ చేంజ్. అప్పుడు తేడా ఉంది. ఇంటర్నల్ పారాసైట్స్ ఏమైనా ఉండొచ్చు. ఓకే, లేదా మౌత్ రాట్ అనే కేసు వస్తుంది, అంటే నోరు నోట్లోనే పస్సులాగా వచ్చేస్తుంది, నోట్లో నురుగు వస్తూ ఉంటుంది, పస్సులాగా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటా ఉంటాయి. సో అవి చూసుకోవాలి. సో ఇవన్నీ ఏం లేదు, జస్ట్ అంటే ఒక 10 grams 20 grams 50 grams అటు ఇటు ఉన్నది, అది ఫైన్, దట్స్ నార్మల్. ఎందుకంటే నా దగ్గర ప్యూటర్ అని చెప్పేసి ఒక మార్ఫ్ ఉండేది ఫిలిపైన్స్లో. అది ఆల్మోస్ట్ ఒక 8 to 9 months ఫుడ్ తినలేరు, దాని తర్వాత తీసుకోవడం స్టార్ట్ చేసింది. సో ఫుడ్ అనేది ఎంటైర్లీ ఫైన్, అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ బాల్ పైథాన్స్ ఈ ఫుడ్ దగ్గర కూడా చాలా కాంట్రవర్షియల్ ఉందండి. బాల్ పైథాన్ మాకు పెంచడం ఇష్టం, కానీ వాటికి లైవ్ ఫీడ్ వేయలేకపోతున్నాం మేము. అంటే ఇంకొక బతుకున్న దాన్ని తీసి దానికి వేయలేకపోతున్నాము. అది కాకుండా ఇంకా ఆల్టర్నేట్ ఫుడ్ ఏమైనా చేయొచ్చా? ఆల్టర్నేట్ ఫుడ్ కాదు కానీ ఫ్రోజన్ థాట్స్ ఇవ్వచ్చు. ఓకే, ఫ్రోజన్ థాట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనము బేసిక్లీ ఇలాంటి వాళ్ళకి లైఫ్ ఫీడింగ్ వేయలేకపోతున్నాం అనేది ప్రీ కిల్డ్ రాట్స్ ఉంటాయి. మైస్ కానీ వాటిని ప్రీ కిల్డ్ అంటే ముందే చనిపోయి దాన్ని ఫ్రీజ్ చేసేస్తారు. ఓకే, వాళ్ళే చేసేస్తారు. మనం ఓకే బతుకున్న దాన్ని తీసివేయాలి. ఓకే, సో దాన్ని జస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళు దాంట్లో కాసేపు పెట్టి మనం ఫుడ్ లాగా ఇవ్వచ్చు. ఇంకో సరే ముందే చంపేస్తున్నారు, క్రూరంగా ఏం చంపరు. వాటిని ఏంటంటే ఒక బాక్స్లో పెట్టి దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ని ఇండ్యూస్ చేస్తారు. సో దానిలో స్లోగా ఏమైందంటే అవి నిద్రలోకి జారుకుంటాయి, జాడుకొని నిద్రలోనే చనిపోతాయి. అవి వాటికి తెలియని కూడా తెలియదు. ఓకే, అప్పుడే పుట్టిన మైస్ లాంటి వాటిని మైస్ కానీ లైక్ డిఫరెంట్ సైజ్, ఏ సైజ్ ఒక సైజ్ అనే ఉండదు. అంటే ఇలా చికెన్ లివర్ కానీ లైక్ దాన్నన్నా కోడిని చంపడమే, ఇక్కడ చంపడం కామన్. సో ఒకటి వాళ్ళు చూసి ఇచ్చేది, ఇంకోటి చూడకుండా ఇచ్చేది అంతే. సో ఎవరైతే పెంచాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ దీన్ని ప్రిపేర్ అవ్వాలి. ఎస్, అంతేనంటే ఏంటంటే రేర్ కేసెస్ కొన్ని కేసెస్లో ఏంటంటే
స్నేక్స్ నార్మల్ మీరు చికెన్ ముక్క చేసి పెట్టినా సార్ తింటాయి. ఓకే ఓకే, నా దగ్గర బర్మిస్ పైథాన్ ఉండేదని చెప్పాను 14 feet. దానికి నేను నార్మల్గా చికెన్ మనం చికెన్ షాప్లో కొంటాం కదా, అట్లానే చికెన్ కొని మొత్తం ఫెదర్స్ మొత్తం తీసేసి చికెన్ ఉంటుందా అది తీసుకొచ్చి పెట్టేవాడిని లెగ్ పీసెస్, అది తినేసేది అది. ఓకే, సో బోన్స్ కూడా బోన్స్ మొత్తం జస్ట్ చికెన్ తినేస్తుంది అది. సో అట్లా కొన్ని కేసెస్ ఉంటాయి, కొన్ని తింటాయి కొన్ని తినవు. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకునే దాన్ని బట్టి కూడా లేదు స్నేక్ టు స్నేక్ డిఫరెంట్ ఉంటుంది. అలవాటు చేయడం లాంటిది ఏం ఉండదు. ఓకే, బ్రీడింగ్ అనేది మొత్తం మార్ఫ్ మీద ఉంటుంది గేమ్ మొత్తం, కలర్ మీద. ఎందుకంటే ఇప్పుడు మార్ఫ్స్లో స్పైడర్ అని చెప్పేసి ఒక జీన్ ఉంటుంది, దానికి హెడ్ వాబ్లింగ్ ఇష్యూ ఉంటుంది, అంటే తల ఎప్పుడు ఇట్లా 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 ఉఫ్తా అని ఉంటుంది. ఓకే, షాంపెయిన్ అని చెప్పేసి ఇంకో మార్ఫ్ ఉంటుంది. ఈ రెండు బ్రీడ్ చేస్తారు అనుకోండి మీరు కలిపి, ఇంకా పిల్లలు కంప్లీట్ డిఫెక్టివ్ పీస్ వస్తుంది పిల్ల. ఓహో, ఓకే. బోన్ స్ట్రక్చర్ ఈ స్నేక్స్లో అంటే బాల్ పైథాన్స్లో పర్టికులర్. ఓకే బాల్ పైథాన్స్లో ఎట్లా అంటే మీకు బోమా అని చెప్పేసి కొన్ని బ్రీడ్స్ పర్టికులర్ మార్క్స్ ఉంటాయి. అందులో స్పైడర్ ఒకటి, షాంపెయిన్ ఒకటి, ఇది. సో ఈ రెండు జీన్స్ బ్రీడ్ చేస్తే మా పిల్లట్లో ఉండదు, అంటే దాని బ్యాక్ బోన్ సరిగ్గా రాదు. ఓకే, వాటిని కింగ్స్ అంటాము బేసిక్గా. కింక్ అంటే అటు ఇటు ఉండిపోద్ది అది. ఫుడ్ తిండు దాంతో ఇంకో తల మొత్తం ఇట్లా తిప్పేసి ఉంటాయి అవి. న్యూరలాజికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. సో గేమ్ మొత్తం బ్రీడింగ్ చేయాలనుకుంటే బ్రీడింగ్ కంటే ముందు మార్ఫ్ మీద నాలెడ్జ్ పెంచుకోండి మీరు. కలర్ మీద ఏ కలర్ దేంతో బ్రీడ్ చేయాలి, అప్పుడు మీకు ఏ రిజల్ట్ వస్తుంది అని దాని గురించి స్టడీ చేస్తే బ్రీడింగ్ ఈజీ ఉంటుందండి. ఓకే, బ్రీడింగ్ ఏమైనా మేల్ ఫీమేల్ తీసుకొస్తారు, లాక్ అయిపోయిన తర్వాత ఒకటి ఓవ్యులేషన్ పీరియడ్ వస్తుంది. ఓవ్యులేషన్ సెన్స్ ఏంటంటే దాని స్నేక్ యొక్క లోవర్ హాఫ్ బాడీ లావ్ అయిపోద్ది. ఓకే, దాన్ని ఓవ్యులేషన్ అంటాం. అంటే ఇప్పుడు ఎగ్స్ రెడీ అయిపోతుంది. ఈ ఓవ్యులేషన్ అనేది అరౌండ్ 5 to 8 hours దాకా ఉంటుంది, తర్వాత మళ్ళీ సప్రెస్ అయిపోద్ది. ఓకే, ఓవ్యులేషన్ అయిపోయిన 3 weeksకి దగ్గరగా మనకి ఒక షెడ్డింగ్ వదిలేస్తుంది స్నేక్, దాన్ని ప్రీలే షెడ్ అంటాము. ప్రీలే షెడ్ వదిలేసిన 3 weeksకి మనకి ఎగ్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఎగ్స్ వచ్చేసిన తర్వాత దాన్ని ఇంక్యుబేట్ చేయాలి. ఓకే, రెప్టైల్ ఎగ్స్ ఒకటి ఏముంటుందంటే కోడిగుడ్డు చూసిన బర్డ్ ఎగ్ పొదిగేటప్పుడు చూసారు కదా మీరు, కోడి ఏం చేస్తుంది దాన్ని తిప్పుతూ ఉంటుంది. అవునా, రెప్టైల్ ఎగ్ తిరిగితే లోపల పిల్ల చనిపోతుంది. ఎందుకంటే రెప్టైల్ ఎగ్ యొక్క లోపల ఉన్న ఎంబ్రియో దాని యొక్క షెల్కి అతుక్కొని ఉంటుంది, కోడిది అతుక్కొని ఉండదు, అందుకే తిరగాలి కోడి. ఇది అతుక్కొని ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ఇట్లా తిప్పారు అనుకోండి, అప్పుడు ఏమైంది, ఎంబ్రియో అనే పైన మొత్తం ఫ్లూయిడ్ వచ్చేసి ఇది మునిగి చనిపోద్ది ఊపిరాడక. సో ఎప్పుడైనా సరే ఇంక్యుబేట్ చేసే ముందు జస్ట్ క్యాండిల్ పెట్టి చూడండి, చూస్తే మీకు అక్కడ ఎంబ్రియో ఒక చిన్న సర్కిల్ కనిపిస్తుంది అతుక్కొని, అక్కడ ఒక మార్కర్తో చిన్న గీత పెట్టుకోండి, అది ఎప్పుడైనా పైకి ఉండాలి, అట్లా ఇంక్యుబేట్ చేయాలి. ఓకే, గుడ్లు కూడా పెట్టినప్పుడు అన్ని అతుక్కొని ఉంటాయి కదా దగ్గరలో. ఇంకోటి ఏంటంటే మనకి కోడి గుడ్డు ఉంటుందా గట్టిగా ఉంటుంది షెల్. అవును, రెప్టైల్ ఎగ్ వచ్చేసరికి గట్టిగా ఉండదు, మొత్తం ఎట్లా అంటే ఒక లెదర్ లాగా ఇలా మెత్తగా ఉంటుంది. ఓకే, అదే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి హ్యూమిడిటీ కొంచెం ఎక్కువ కావాలి. ఓకే, అండ్ ఇది టెరంటులాస్ గురించి అండి, మీరు ఆల్రెడీ బ్రీడ్ చేశారు కాబట్టి చాలా మంది దగ్గర ఉన్నది ఏంటంటే అందరికి సెట్ అవ్వవు అవి, మన స్కిన్ కి ప్రాబ్లం అవుతుంది, అవి మన స్కిన్ మీద నడిచిన ప్రాబ్లం అవుతుంది, అండ్ కుడితే చాలా భయంకరమైన నొప్పి ఉంటుంది, నాట్ సూటబుల్ ఫర్ బిగినర్స్ అని చెప్తా ఉంటారు. వాటికి కంపల్సరీ అంటే గోల్డెన్ ఇవన్నీ ఉన్నాయండి, అవి బిగినర్స్ పెంచచ్చు అంటుంటారు కొంతమంది. అవి అసలు పెంచకూడదు, అసలు కరెక్ట్ యానిమలే కాదు అని చెప్పని చాలా మంది ఒక వాదన అయితే ఉందో పక్కన. యాజ్ ఏ బ్రీడర్ గా మీరు దాని గురించి ఏం చెప్తారు? సో ఇక్కడ నేను మిమ్మల్ని డాక్టర్ గా అడగట్లేదు, బ్రీడర్ గానే అడుగుతున్నా. అదే అర్థమైంది. టెరంటులాస్కి వచ్చేసరికి ఏంటంటే టెరంటులాస్ 2 types ఉంటాయి మేజర్గా. ఒకటి న్యూ వరల్డ్ అంటారు, ఓల్డ్ వరల్డ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. ఓకే, న్యూ వరల్డ్ ఇస్ ఫర్ బిగినర్స్. ఓకే, ఓకే, ఓల్డ్ వరల్డ్ అనేది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి మాత్రమే. ఓకే, నాన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఫస్ట్ టైం ఓనర్స్ ఓల్డ్ వరల్డ్కి వెళ్ళమాకండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు న్యూ వరల్డ్ స్పీషీస్ ఎట్లా అంటే కొంచెం కామ్గా ఉంటాయి, ఫాస్ట్ పరిగెత్తవు, వాటికి వినం కూడా చాలా తక్కువ
ఎక్కువ ఉంటుంది, మైల్డ్ వినం. ప్రతిదానికి ఉంటుందండి ఉంటుంది. వినం, ప్రతిదానికి. ప్రతి స్పీషీస్ గోల్డెన్ నీకు కూడా ప్రతి స్పీషీస్ వినం ఉంటుంది. వినం మైల్డ్ వినం ఉంటుంది. ఆ వినంతో మనకు అంత ప్రాబ్లం అవ్వదు. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ న్యూ వరల్డ్ టెరన్ క్లాస్ ఏంటంటే టెరెస్ట్రియల్గా ఉంటాయి, అంటే ల్యాండ్ మీద ఎక్కువ తిరుగుతాయి, హైట్ అక్కర్లేదు. ఓకే. ఓల్డ్ వరల్డ్కి వచ్చేసరికి ఏంటంటే వినం ఎక్కువ ఉంటుంది. ఓకే, కానీ కుట్టినంత మనం చనిపోము, బట్ నొప్పి ఎక్కువ ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. ప్లస్ వాటి ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి స్పీషీస్. ఇలా మీరు ఇట్లా వదిలి ఇలా కళ్ళు మూసి రెప్ప తీసి అది వెళ్ళిపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోదు, దొరకదు. ఓకే. ఓకే, ఓల్డ్ వరల్డ్ అది. అందుకే ఓల్డ్ వరల్డ్ అనేది బిగినర్కి నాట్ రిక్వైర్డ్, సజెస్టెడ్. ఇప్పుడు ఓల్డ్ వరల్డ్లోకి వచ్చేసి మీకు ఓబిటి అని చెప్పేసి ఒకటి ఉంటుంది, పీ మెటాలికా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ టెర్రర్ ఆర్బోరియల్ అని ఓల్డ్ వరల్డ్కి వెళ్తాయి. న్యూ వరల్డ్కి వచ్చేసరికి మీకు ఫ్లేమ్ని కానీ, ఫైర్ని కానీ, గోల్డెన్ని కానీ, రెడ్ రంప్ కానీ, ఇవన్నీ న్యూ వరల్డ్. సో ఎలాగనో న్యూ వరల్డ్కి వెళ్ళని ప్రాబ్లం లేదు. వీటిలో కూడా కలర్ చూసుకునే బ్రీడ్ చేయాలండి లేకపోతే? లేదు, వీటిలో స్పీషీస్ చూసుకొని బ్రీడ్ చేయాలి. ఓకే. చాకో గోల్డెన్ నీని చాకో గోల్డెన్ నీతోనే బ్రీడ్ చేయాలి. ఓకే, కలర్స్ మార్చకూడదు. ఓకే. బాల్ పెన్స్ మీరు కలర్ మార్చుకోవచ్చు, కానీ దీంట్లో మార్చుకోకూడదు. ఓకే. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, మీరు బ్రీడింగ్ డెఫినెట్లీ కంటిన్యూ చేస్తున్నారు కూడా. మీరు ఏదైతే బాల్ పైథాన్స్ కానీ లేదా కార్న్ స్నేక్ కానీ ఈ కలర్ వస్తే చాలు, అరే చాలరా ఈ కలర్ వస్తే నేను ఇంకా బ్రీడింగ్లో నేను సాటిస్ఫై అయ్యాను అనే కలర్ ఏంటండి? అట్లా ఉండదండి. అట్లా ఉండదు. బ్యాక్ ఇన్ 2021 మేము వరల్డ్స్ ఫస్ట్ మ్యూటేషన్గా బ్రీడ్ చేసాము. ఓకే. అంటే వరల్డ్ మొత్తంలో, అంటే భూ ప్రపంచం మొత్తంలో మొక్కల దగ్గరే ఉండేది అది. ఓకే. మా సొంత బ్రీడింగ్ క్లచ్. దాన్ని ఆల్మోస్ట్ దాని వెనకాల మేము 6 to 7 years వర్క్ చేసాం ఆ పర్టిక్యులర్ దానికోసం, కలర్ కోసం. అంటే కలర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ జీన్స్ వెళ్ళే కొద్దీ మారిపోతూ ఉంటుంది. ఓకే, సో అలాంటిది ఎట్లా అంటే ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని చూసేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. జనరల్గా బ్రీడింగ్ మాది ఎట్లా ఉంటుందో మేము చేసే ముందు మేము ప్రాజెక్ట్స్ లాగా చూసుకుంటాం దాన్ని. ఓకే. ఓకే, ఇది ఒక ప్రాజెక్ట్. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఇది రావాలి మనకి, దీని వెనకాల ఏం కావాలి అని చెప్పేసి. అప్పుడు మేము చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి 1 out of 186 126 eggs. అది 126 eggs లో ఒక వస్తుంది. ఓకే. అన్ని ఎగ్స్ రిజల్ట్ లో మనకు వస్తే ఒక్కటి వస్తుంది, అన్ని ఎగ్స్ చేస్తే అది ప్రాబబిలిటీ 1 out of 126 eggs. ఓకే. సో అప్పుడు బ్యాక్ ఇన్ 2021 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మీరు అంటే మీ టీమ్ అనేది చేస్తుంది. ఓకే. ఇప్పుడు అది ఎక్కడ ఉందండి? అది ఇచ్చాం, అది వన్ ఆఫ్ మై నోన్ పీపుల్ దగ్గర పెట్టాం. ఇండియాలోనే ఉంది. ఓ నైస్. అండ్ థ్యాంక్ యూ, ఇప్పటిదాకా చాలా టైం ఇచ్చారు. మీ టైం చాలా తినేసాం. ఫస్ట్ మేము అడిగింది 30 minutes మాత్రమే అడిగాం. అవుతూ చాలా పెద్ద టైం అయితే వచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు కంపల్సరీ మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ.